వెరీ గుడ్ మార్నింగ్. ఇక్కడ నేను మీకు తెలుసు, నాకు కూడా మీరు పర్సనల్గా తెలియకపోయినా ఏదో రూపంలో తెలుసు నాకు. అందువల్ల సో లెటస్ మీ కోర్సులో ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా గవర్నెన్స్లో ఉండాల్సిన మెలకువలు ఏంటి, ఒక అధికారిగా మీరు క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు అనుసరించాల్సిన పద్ధతులు ఏంటి, ముఖ్యంగా మీడియాతో వ్యవహరించేటువంటి పద్ధతి ఏంటి, ఇలాంటి అంశాలపైన మాట్లాడమన్నారు. బహుశా మీకు కూడా తెలుసు అనుకుంటాను ఏం మాట్లాడబోతున్నారని. సో ఒకటి ముందుగా చెప్పేది డిస్క్లైమర్ ఏంటంటే, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి, గవర్నెన్స్ అంటే ఏంటి, మ్యాక్స్ వెబర్ ఏమన్నాడు, వాళ్ళు ఏమన్నారు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఎందుకంటే అదంతా మీరు చదువుకుంటేనే ఈ ఉద్యోగంలోకి వచ్చారు. మీరు ఒక హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి వచ్చారు కనుక థియరీ నాకన్నా మీకే ఇంకెక్కువ తెలిసి ఉంటుంది. పబ్లిక్ యాడ్ పుస్తకాలు చదివి ఉంటారు, జనరల్ స్టడీస్ ప్రిపేర్ అయి ఉంటారు, చాలా స్టడీ చేసి ఉంటారు. అందువల్ల ఈ ట్రైనింగ్ సిచ్యువేషన్ నా దృష్టిలో థియరిటికల్ కన్స్ట్రక్ట్స్, థియరిటికల్ ఇన్పుట్స్ ఎలాగూ మీరు ప్రిపరేషన్ టైంలో చదివి ఉంటారు కనుక దానిని ఎలా ఫీల్డ్కి అప్లై చేయాలి, ఏ రకంగా పాలనలో క్షేత్రస్థాయిలో అనుభవాలను మలచుకోవాలి అనేది ఈ సెషన్స్లో మీరు నేర్చుకోగలిగితే ఉపయోగంగా ఉంటుంది. అంటే దీని ఉద్దేశం సబ్జెక్ట్ ఇలా ఇన్ఫర్మేషన్ ఏజ్లో మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీలో ఎంతమంది వాడతారో తెలియదు, కానీ నిన్న నేను ఆంథ్రోపిక్ క్లాడ్కు ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. సో నేను ఇలా రాష్ట్ర ప్రభుత్వ గ్రూప్ 1 అధికారుల క్లాసులు చెప్పాలి, గవర్నెన్స్ పైన, ఆర్ట్ అండ్ సైన్స్ పైన నాకు ఒక అవుట్లైన్ ఇవ్వండి అని అడిగాను. అది అవుట్లైన్ కాదు, ఏకంగా 50 పేజీల మెటీరియల్తో బుక్లెట్ ఇచ్చేసింది. సో అది చూసి నాకే ఆశ్చర్యం వేసింది, అంటే నా పనేం లేదు ఇప్పుడు అది. సో అందువల్ల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగంలో బతుకుతున్న మనం, దేర్ ఇస్ నో డెప్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సమాచారం కొరత లేదు, నాలెడ్జ్ కొరత లేదు, థియరిటికల్ ఇన్పుట్స్ కొరత లేదు. ఇప్పుడు మెయిన్ కొరత ఎలా అంటే ప్రాక్టికల్ లైఫ్లో ఈ ప్రిన్సిపల్స్ను, మనం నేర్చుకున్న విజ్ఞానాన్ని, మనం నేర్చుకున్న విధి విధానాల్ని ఏ రకంగా అమలు చేయాలి, ఇది ఛాలెంజ్. ఇది నీకు క్లాడ్ నేర్పదు, చాట్ జీపీటీ నేర్పదు, జెమినీ నేర్పదు. ఎందుకంటే దానికి మనుషుల మధ్య రిలేషన్షిప్ తెలియదు. చాట్ జీపీటీ వచ్చిన మొదట్లో మై సన్ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ స్పెషలిస్ట్ ఎట్ గూగుల్ ఇన్ అమెరికా. వాడు ఒక క్వశ్చన్ అడిగాడు, నాకు కూతురు పుట్టబోతోంది, నా ప్రొఫెసర్ నాగేశ్వర్కు మనమరాలు పుట్టబోతోంది, నీవు పేరు సజెస్ట్ చేస్తావా అని చాట్ జీపీని అడిగారు. అది ఎంత అద్భుతంగా పేరు సజెస్ట్ చేసిందంటే అక్షర, రచన, ఇలా నా బ్యాక్గ్రౌండ్ను లింక్ చేస్తూ పేర్లు సజెస్ట్ చేసింది. తర్వాత నీకు తెలుసా నేను ప్రొఫెసర్ నాగేశ్వర్ కొడుకును అని అన్నది. అంటే ఐఎమ్ ఎ మిషన్, ఐ డోంట్ అండర్స్టాండ్ హ్యూమన్ రిలేషన్షిప్స్. ఇఫ్ యు ఆర్ రియల్లీ హిస్ సన్, యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ ఫాదర్స్ అకాంప్లిష్మెంట్స్ అని చెప్పింది వాళ్ళకి. చూడండి, అక్కడ ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే, హ్యూమన్ రిలేషన్షిప్స్ను టెక్నాలజీ చెప్పదు, హ్యూమన్ రిలేషన్షిప్స్ను మనమే నేర్చుకోవాలి. మీరు ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా యు ఆర్ గోయింగ్ టు వర్క్ విత్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. ప్రజలకు, ఒక అధికారులకు మధ్య సంబంధాలు ఎలా ఉండాలి, ప్రజల కోసం పాలన ఎలా చేయాలి. లాస్ట్ బ్యాచ్కు ఎండింగ్లో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కూడా అన్నది, మళ్ళీ మీ దగ్గర కూడా బహుశా వచ్చి అంటారు, నా కళ్ళు చెవులు మీరే అని చెప్పి అధికారులను ఉద్దేశించి మాట్లాడాడు. అంటే అది మొదటి బ్యాచ్ కళ్ళు చెవులు, రెండో బ్యాచ్ కళ్ళు చెవులు ఇక్కడే ఉన్నారు. సో అందువల్ల విజిబుల్ ఫేస్ ఆఫ్ ద గవర్నమెంట్ మీరు, అంటే ప్రజలకు ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి కాదు,
ప్రజలకు ప్రభుత్వం అంటే మంత్రులు కారు, ప్రజలకు ప్రభుత్వం అంటే ప్రిన్సిపల్ సెక్రటరీలు కారు, చీఫ్ సెక్రటరీ కారు. ప్రజలకు ప్రభుత్వం అంటే రోజు కనబడే మీరే ప్రజలకు ప్రభుత్వం. అందువల్ల ప్రభుత్వ పనితీరు మీ పనితీరు ద్వారా రిఫ్లెక్ట్ అవుతుంది. అందువల్ల మనం నేర్చుకున్న విజ్ఞానాన్ని, సమాచారాన్ని యాక్చువల్ క్షేత్రస్థాయిలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అన్నది టాస్క్. అంటే హౌ డు యూ అప్లై దోస్ థింగ్స్. ఎందుకంటే చాలా మీకు ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది, జనరల్ తిమ్మయ్య సిండ్రోమ్ అని. గూగుల్లో కొట్టినా వస్తుంది. నేను ఆ యూట్యూబ్ ఛానల్లో కూడా ఒక వీడియో చేశాను. జనరల్ తిమ్మయ్య అని ఆర్మీలో ఒక జనరల్. ఒకరోజు వాళ్ళ ఆర్మీ చీఫ్ ఆయనను పిలుస్తాడు మీటింగ్ అని. సో ఆర్మీ డిసిప్లిన్ మామూలుగా ఉండదు కదా, మన డిసిప్లిన్ కన్నా భయంకరంగా ఉంటుంది. సో ఆయన 2 గంటల ముందే తయారై డ్రెస్ అంతా ఐరనింగ్ చేసుకొని, షూ పాలిష్ చేసుకొని, అన్నీ జాగ్రత్తగా చూసుకొని, బెల్ట్ కరెక్ట్గా ఉందా చూసుకొని, తన టోపీని కూడా, ఆర్మీ క్యాప్ కూడా, టోపీకి కూడా రెడీ చేసుకొని అంతా పర్ఫెక్ట్గా తయారై వెళ్ళాడు. వెళ్ళి మెటిక్యులస్గా రైట్ టైంకు ఆర్మీ చీఫ్ ఇంటి ముందు నిలబడ్డాడు. లోపలికి వెళ్ళాడు. ఆర్మీ చీఫ్ సల్యూట్ కొట్టాడు. ఆర్మీ చీఫ్ ఆశ్చర్యపడి, వెర్ ఈజ్ యువర్ క్యాప్ మిస్టర్ తిమ్మయ్య అన్నాడు. ఆయన అంతా చేశాడు కానీ ఆ క్యాప్ ఇంటికన్నా మర్చిపోయి వచ్చేసాడు. ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నానంటే, చాలా మెటిక్యులస్గా, చాలా జాగ్రత్తగా ఉండాలని చేసే ప్రయత్నంలో మన అవుట్కమ్ను మర్చిపోతాం. అందువల్ల అడ్మినిస్ట్రేషన్లో ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటంటే, నేను చేసే పనులు ఎంత పర్ఫెక్ట్గా చేస్తామన్నది కాదు, ఏ రకమైన రిజల్ట్ వచ్చింది అనేది కీలకం. సో హౌ బెస్ట్ ఐ యామ్, నేను చాలా పర్ఫెక్ట్గా రూల్స్ ఫాలో అవుతున్నాను అంటే అర్థం రూల్స్ ఫాలో కావద్దని కాదు, అంత పర్ఫెక్ట్గా నియమ నిబంధనలకు అడిహర్ అయి ఉన్నాననేది కాదు. అల్టిమేట్గా వాట్ ఈజ్ ద అవుట్కమ్, నీవు తీసుకునే నిర్ణయాలు, మీరు చేసే పనులు, ఫలితాలను బట్టి మీ ప్రయత్నాల్ని అంచనా వేస్తాం. సో వాట్ కైండ్ ఆఫ్ అవుట్కమ్ డజంట్ మీన్స్ ఇంపార్టెంట్ కాదని కాదు, కానీ అల్టిమేట్గా ఆపరేషన్ సక్సెస్ఫుల్ బట్ పేషెంట్ డైట్ లాగా ఉండకూడదు. సో ఈ కాన్సెప్ట్స్ మనం అర్థం చేసుకునేటప్పుడు మొదటి లక్షణం ఏంటంటే అవర్ మైండ్ సెట్. చాలా సందర్భాల్లో పరీక్షలు కష్టపడి రాసి చాలా మేధోశక్తితో వచ్చిన తర్వాత ఒక ధోరణి పెరగచ్చు. ఏం ధోరణి? నేను యూనివర్సిటీలో చూశాను. హాస్టల్లో మాతో పాటు చదువుకునే పిల్లలు పోలీసు ఎప్పుడన్నా రైడ్కి వచ్చిందంటే గజగజ వణికిపోయేవారు. మేమన్నా ధైర్యంగా నిలబడేది, ఎందుకంటే అంత భయపడుతున్నాం, మనం తప్పు చేసినామని. లేదు సార్, పోలీసు వాళ్ళు వస్తున్నారని. తర్వాత వాళ్ళు పోలీసు రిక్రూట్మెంట్లో సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యేవాళ్ళు, తర్వాత వణికించుకునేవాళ్ళు. అంటే ఒకే మనిషి యూనివర్సిటీలో చదువుకుంటున్న రోజుల్లో పోలీసులు వస్తే భయపడ్డాడు, తర్వాత తానే పోలీస్ అధికారి భయపెట్టాడు. ఏంటి మార్పు? ఈ మార్పుకు మీకు స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఒక ప్రయోగం జరిగింది. స్టాన్ఫోర్డ్ ప్రిజన్ ఎక్స్పెరిమెంట్ అంటారు, మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది. ఏంటి స్టాన్ఫోర్డ్ ప్రిజన్ ఎక్స్పెరిమెంట్? ఒక 2 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ని తీసుకున్నారు. మొదటి గ్రూప్ ఆఫ్ పీపుల్ను ఖైదీలుగా యాక్ట్ చేయమన్నారు. రెండవ గ్రూప్ ఆఫ్ పీపుల్ని జైలర్స్గా యాక్ట్ చేయమన్నారు. వాస్తవంగా ఇద్దరు యాక్టింగే. 1 సెట్ ఆఫ్ పీపుల్ ఆర్ జైలర్స్, 1 సెట్ ఆఫ్ పీపుల్ ఆర్ ప్రిజనర్స్. తర్వాత 15 రోజుల తర్వాత చూస్తే ఈ జైలర్స్గా యాక్ట్ చేసేవాళ్ళు భయంకరంగా ఖైదీలు హింసించడం మొదలుపెట్టారు. అంటే దాని నుంచి ఐడెంటిఫై చేసిన సైకాలజీ ఏంటంటే, మనిషి తన ఉన్న సిచ్యువేషన్లో మారిపోతూ ఉంటాడు. అంటే మెటీరియల్ కండిషన్స్ దట్ క్రియేట్ మ్యాన్ అన్నట్లు. మీకు ఎందుకు అదంతెందుకు, మీకు చిన్న ఉదాహరణ రియల్ లైఫ్లో చెప్తాను. మా అమ్మ నా పెళ్ళైన మొదట్లో నాకు గుర్తు, నా మ్యారేజ్ అయింది, మా సిస్టర్ మ్యారేజ్ అయింది. పెళ్ళైన మొదట్లో కాస్త భార్యకు సహకరిస్తుంటాం కదా, తర్వాత కూడా సహకరించాలి, కానీ సమయం దొరకాలి. పెళ్ళైన మొదట్లేదో ఖచ్చితంగా చేస్తాడు ఎవడైనా. పెళ్ళికి ముందు, పెళ్ళి సెటిల్ అయినాక, పెళ్ళి అయ్యే లోపలైతే ఇంకా అది చాలా మామూలు పీరియడ్ కాదు, చాలా సిన్సియర్గా ఉంటాడు. ఆ టైంలో చూస్తే వీడిని మించిన బుద్ధిమంతుడు ఇంకో లేడన్నట్టు ఉంటాడు.
పొద్దున్నే ఫోన్ చేసి టిఫిన్ చేసావా, సమయానికి టిఫిన్ చేయకపోతే ఆరోగ్యం చెడిపోతుంటుంది అని చెప్తుంటాడు. తర్వాత తెలుస్తుంది అసలు విషయం ఏంటనేది. సో అలా నేను కూరగాయలు కట్ చేసి ఇచ్చేవాడిని. ఈ రోజుల్లో టైం ఉండలేదు, ఆమె వంట ఎవరికి నేను ఇంటికే రాను పొద్దున బయటికి వెళ్తే. కానీ అది చూసింది మా అమ్మ, వెళ్ళింది. మా చెల్లె ఇంటికి వెళ్ళింది. మా చెల్లెకి కూడా అలాగే మా బావ కూరగాయలు కట్ చేస్తూ హెల్ప్ చేశాడు. ఇంటికి వచ్చి మాతో ఏమన్నా తెలుసా, నా కూతురు అల్లుడు ఇంత మంచోడురా, మా అల్లుడు చాలా మంచివాడు, నా బిడ్డకు సహకరిస్తాడు అన్నాడు. కానీ వేరే చోట ఏమన్నదంటే నా కొడుకు ఎంత బిజీ ఉన్నా మళ్ళీ కోడలకు వచ్చి పని చేస్తాడు అన్నది. అంటే కొడుకు కోడలకు పని చేయడమేమో ఒక రకంగా రియాక్ట్ అయింది, అల్లుడు బిడ్డకు పని చేయడానికి ఇంకో రకంగా రియాక్ట్ అయింది. అంటే సేమ్ మనిషి తల్లిగా ఒక రకంగా రియాక్ట్ అయితే అత్తగా ఇంకో రకంగా రియాక్ట్ అయింది. అదంతా ఎందుకు, మీరు బస్సు కొరకు వెయిట్ చేస్తూ ఉంటారు, బస్సు బాగా రష్ ఉంటుంది, కండక్టర్ ఎక్కడ ఆపడు, మీరు ఏమనుకుంటారు, తిట్టుకుంటూ ఉంటారు. ఏంటి వెదవ బస్సు ఆగితే ఏమవుతుంది, రష్ నేను ఒక్కడిని ఎక్కుతా రష్ ఉంటుందా అంటారు. కానీ మీరు ఒక్కసారి ఎక్కినాక కండక్టర్ ఏమంటారు, ఏమయ్యా అంతలా ఆపుతావా, ఎక్కడెక్కించుకుంటావు అంటారు. చూడండి హ్యూమన్ సైకాలజీ ఎలా మారిపోతుంది. బస్సు కోసం వెయిట్ చేస్తున్నప్పుడు నీ సైకాలజీ ఒక రకంగా ఉంటుంది, బస్సు ఎక్కినాక సైకాలజీ ఇంకో రకంగా ఉంటుంది. అలాగే ఒక సీట్ కొరకు నిలబడుతుంటావు, ఇద్దరు కూర్చుంటారు, బాగా అలసిపోయి ఉంటావు, కొద్దిగా పక్క జరగచ్చు కదండి, ముగ్గురం కూర్చోవచ్చు కదా అంటారు. కానీ ఒక్కసారి నువ్వు కూర్చున్న తర్వాత ఎవరైనా అడిగారు అనుకోండి, అప్పటి నుంచి నిలబడి ఎడ కూర్చుంటావా, ఇది ఇద్దరికే సరిపోతుంది అంటావు. సేమ్ హ్యూమన్ బీయింగ్ డిఫరెంట్ కాంటెక్స్ట్లో డిఫరెంట్గా రెస్పాండ్ అవుతాడు. నేను మీకు 3-4 ఉదాహరణలు చెప్పాను. యూనివర్సిటీ హాస్టల్లో పోలీసులకు భయపడ్డ వ్యక్తి పోలీస్ ఆఫీసర్ అయ్యాక భయపెట్టాడు. సో ఎవరైనా స్టాన్ఫోర్డ్ ప్రిజన్ ఎక్స్పెరిమెంట్ చెప్పాను. సో వాట్ డస్ ఇట్ ఇండికేట్, మన మైండ్ సెట్ కాస్త ఆఫీసర్గా మారాక మారే ప్రమాదం ఉంటుంది. ఇది యూ షుడ్ బి కాన్షియస్ ఆఫ్ దిస్ మైండ్ సెట్. ఎందుకంటే అత్యంత చపలచిత్తత కలిగింది మైండ్. అందరి మైండ్ ఎంతో కొంత చపలచిత్త ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ మైండ్ అయితే భయంకరంగా ఉంటుంది, కానీ అందరి మైండ్ ఉంటుంది. నీ మైండ్ ఉంటుంది, నా మైండ్ ఉంటుంది, నో మైండ్ ఈజ్ కాన్స్టాంట్. సో అందువల్ల హ్యూమన్ నేచర్ ఏంటి అంటే వీ టెండ్ టు అడ్జస్ట్ టు ద సిచ్యువేషన్, టెండ్ టు అక్వైర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద సిచ్యువేషన్. చాలా కొద్ది మంది మాత్రమే తమ మెటీరియల్ కండిషన్స్ను కూడా అధిగమించి, అంటే తామున్న సిచ్యువేషన్ను కూడా అధిగమించి ఒకే రకంగా ఉంటారు. అందువల్ల నా ఫస్ట్ అపీల్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్, ఇందులో చాలా మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. అందువల్ల ట్రయింగ్ టు గివ్ యూ సమ్ ప్రిన్సిపల్స్ అంటే విచ్ ఆర్ అప్లికేబుల్ టు ఎవ్రీ సిచ్యువేషన్. మొదటిది ఏంటంటే మైండ్ సెట్. మీరు ఒక అధికారిగా, జిల్లా అధికారిగా ఒక పొజిషన్లోకి వచ్చాక ట్రై టు ఎన్ష్యూర్ దట్ యువర్ మైండ్ సెట్ డస్ నాట్ చేంజ్. ఇదంత సులభం కాదు, కానీ బట్ అది మారకపోతే మీరు జీవితంలో సక్సెస్ఫుల్ ఆఫీసర్ అవుతారు. ఏంటి మైండ్ సెట్? ప్రజలకు, పాలకుల, ఉద్యోగులకు, ప్రభుత్వ అధికారులకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? మనం థియరీ చదువుకుంటాం, ప్రజలే ప్రభువులు, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనే కాన్స్టిట్యూషన్ స్టార్ట్ అయింది, ఇవన్నీ మనం చదువుకుంటాం. కానీ రియాలిటీకి వచ్చే వరకు వీ థింక్ వీ ప్రివేల్ ఓవర్ ద పీపుల్. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రజలే లేకుండా ప్రభుత్వ ఉద్యోగులు లేరు, ప్రభుత్వమే లేదు. ఒక ఫైల్ మూమెంట్కి వచ్చిందంటే లెట్ us see a human being behind that file. చాలామంది అధికారులు ఫైల్ లాగే చూస్తారు. ఫైల్ వెనకాల ఒక మనిషి ఉన్నాడు, ఓ మనిషి అవసరం ఉంది, ఓ మనిషి జీవితం ఉంది, ఆ మనిషి టైం ఉంది, ఆ మనిషికి కాస్ట్ ఉంది, డిగ్నిటీ ఉంది అని గుర్తుపెట్టుకున్నాను అనుకోండి, ఆ ఫైల్ మీ దగ్గర ఒక్క సెకండ్ కూడా ఉంచుకోరు. కానీ ఈ ఫైల్ ఒక నిర్జీవ పదార్థంగా భావించారనుకోండి, మీరు ఆ ఫైల్ మీద ఎన్ని రోజులైనా కూర్చుంటారు. సో అందువల్ల ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే డు నాట్ గెట్ ఇన్ టు ఏ బ్యూరోక్రాటిక్ మైండ్ సెట్. నేను డు నాట్ బీ ఏ ప్రిజనర్ ఆఫ్ యువర్ ఓన్ పొజిషన్. అంటే మనకు లభించిన పొజిషన్ సమాజంలో అతి కొద్ది మందికి మాత్రమే లభించింది. ఆ పొజిషన్ సమాజం వల్ల వచ్చింది, కేవలం మన శక్తి సామర్థ్యాల వల్ల, మన తెలివితేటల వల్ల వచ్చిందనుకుంటే పొరపాటు. నాగేశ్వర్ అనే వ్యక్తి తెలివితేటల వల్లనే నాగేశ్వర్ కాలే.
లక్షలాది మంది నాగేశ్వర్ని చూసి అభిమానించేవారు ఉన్నారు కనుక నాగేశ్వర్ ఉన్నాడు. ఇఫ్ ఐ థింక్ దట్ ఐ ఆమ్ గ్రేటర్ దెన్ సొసైటీ, ఐఎమ్ రాంగ్. సో అందువల్ల ఎప్పుడైనా మన మైండ్ సెట్ ఒకటి మారకుండా జాగ్రత్త పడాలి. ఇది మొదటిది. రెండవది, నెవర్ మేక్ ఇట్ ఎ ప్రివిలేజ్. అంటే సమాజంలో మనము చాలామంది, మీకు చిన్న ఉదాహరణలు చెప్తాను. అగైన్, అంటే హ్యూమన్ టెండెన్సీ ఆఫ్ ఎ ప్రొఫెసర్ ఈజ్ టు గెట్ ఇన్ టు థియరీస్ ఎవ్రీ టైమ్. నేను దాన్ని లాక్కొస్తున్నాను, నా మైండ్ నేనే లాక్కొస్తున్నాను. సో లెట్ us నాట్ గెట్ ఇన్ టు థియరిటికల్ డిస్కషన్ అని. సో ఒక ప్రివిలేజ్ మనిషి ఎలా రియాక్ట్ అవుతాడు, ఒక అధికారి ప్రివిలేజ్కి ఎలా రియాక్ట్ అవుతాడు, కామన్ పర్సన్కి ఎలా రియాక్ట్ అవుతాడు. సో ఒక అధికారి ప్రివిలేజ్డ్ పర్సన్కైనా కామన్ పర్సన్కైనా ఒకే రకంగా రియాక్ట్ కావాలి. ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్, మనం అవునన్నా కాదన్నా, బట్ అది చేయగలగాలి. నీకు ఉదాహరణ చెప్తాను. నేను యూనివర్సిటీలో జాబ్ చేస్తున్న సమయంలో మా వైఫ్ ఎంఏ రాసింది. ఎంఏ రాసిన తర్వాత రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చాక నా సర్టిఫికెట్ మార్కులు తేవా అన్నాను. అంటే ఇంకా 10 రోజుల్లో మార్కులు వస్తాయి, ఏం తొందర అన్నాడు. అది నువ్వు చెప్పేది ఏంటి అన్నది. అది నాకు కూడా తెలుసు, కానీ నువ్వు యూనివర్సిటీలో ఏదో స్టూడెంట్గా కూడా వ్యవహరించావు, టీచర్గా ఉన్నావు, కాస్త పాపులారిటీ ఉందనుకుంటున్నాను. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నాను, నాకు మార్కులు ఎన్ని వచ్చాయో తెలుసుకోవాలని ఉంటుంది కదా అన్నది. మరి అడిగిన తర్వాత అప్పటికి పెళ్ళి ఇంకా 5 ఏళ్ళు కూడా కాలే. సో అందువల్ల ఇంకా స్పెషల్ ప్రివిలేజ్ పోలే. సో ఏం చేయాలి, వెళ్ళి ఎగ్జామినేషన్ బ్రాంచ్కి వెళ్ళి అక్కడ అసిస్టెంట్ కంట్రోలర్ ఎగ్జామినేషన్స్ అని ఒక ఆయన ఉంటాడు. ఆయనకు నాకు తేడా ఏంటంటే, నాకు చదువు చెప్పొస్తుంది కనుక నేను యూనివర్సిటీ డిపార్ట్మెంట్లో ఉన్నాను, ఆయనకు చదువు రాదు కనుక అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాడు. ఇద్దరిది ఒకటే పోస్టు. నా పోస్టే. ఏమన్నా సార్ వెయిట్ చేయండి, ఏమన్నా 10 రోజులు వస్తుంది అన్నాడు. అది నాకు కూడా తెలుసయ్యా, కానీ మరి నా జీవిత భాగస్వామి అంటే సగం కదా నా లైఫ్లో, అంటే యూనివర్సిటీలో కూడా ఆమె సగం. సో ఆమెకు మార్కులు తెలుసుకునే హక్కు ఉంది కదా అన్న. ఇప్పుడు ఎవరు చూస్తారు సార్, అదంతా చూడాలి, ఎక్కడో ఉంటాయి అన్నాడు. నేను బాధపడుతూ రిటర్న్ అయ్యాను, ఇంకో మార్గం లేక. ఇంత చిన్న విషయాన్ని కూడా సహధర్మచారికి చేయలేకపోయాను అని ఆవేదనతో వచ్చి ఆర్ట్స్ కాలేజ్ బస్ స్టాప్ దగ్గర నిలబడ్డాను. అప్పుడు నా స్టూడెంటు, ఈ వాజ్ ద చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, ఈ ద పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ టు ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్. సో ఆయన అప్పటికి ఇంకా మొబైల్ ఫోన్ల కాలం లేదు, ఓన్లీ ఇంకా ల్యాండ్లైన్ ఫోన్ల కాలమే. నేను ఆడ వెయిట్ చేస్తుంటే, ఏం సార్ ఇక్కడ ఉన్నారు, కాస్త ఎందుకో చికాగ్గా ఉన్నారు, దిగాలుగా ఉన్నారు సార్ అన్నాడు. ఏం లేదయ్యా, ఇట్లా మా వైఫ్ అడిగింది, ఈ వెదవర్ సిస్టమ్ ఎంత దరిద్రంగా బ్యూరోక్రసీ ఉంటుంది, కనీసం నేను యూనివర్సిటీలో తన కొలికని కూడా భావించలేకపోతున్నాడు. నీ మార్కులు చెప్పు అంటే ఒక 5 నిమిషాలు కేటాయిస్తే మార్కులు చెప్పచ్చు, చూసి చెప్పడానికి అంత కష్టం ఏంటి అన్న. దీనికి మీరు బాధపడాలా సార్ రండి అన్నాడు. అలా పక్కనే పబ్లిక్ టెలిఫోన్ బూత్ తీసుకెళ్ళాడు. నన్ను తీసుకెళ్ళి ఆ కంట్రోలర్కు అసిస్టెంట్ సేమ్ పర్సన్కు ఫోన్ కొట్టాడు. ఆయన, నేను ఇట్లా ది పిఆర్ఓ టు చీఫ్ మినిస్టర్ స్పీకింగ్ అంటే, అప్పటిదాకా నాతో మాట్లాడిన తీరు మారి, సార్ చెప్పండి సార్ అలాగా సార్ అన్నా సార్ ఒక్కసారి కొన్ని లైన్లో ఉంటారా సార్ మళ్ళీ చేస్తారా అని చెప్పి మొత్తం మార్కులు చెప్పేసి, పేపర్లు అన్నీ అప్పటికి ఇంకా వాట్సాప్లు లేవు కనుక వాట్సాప్లో పంపలే. సో నాకు ఆ మార్కులు లిస్ట్ ఇస్తే నేను విజయోత్సాహంతో ఇంటికి వెళ్ళాను. ఇక మా మేడం అడిగిన కోరిక తీర్చాను అని చాలా ఆనందంతో. సో శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామ కోరిక తీర్చి శమంతకమని ఇచ్చినట్లు, శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లి మాయాలేడి తెచ్చినట్లు భావిస్తూ వెళ్ళాను. వెళ్ళే వరకు నీ మార్కులు తెచ్చానంటే మా మేడం తీసుకొచ్చి మెమో చూపెట్టింది. నాకు నా తలకాయ తిరిగిపోయింది, ఇదేంటి అని. నేను సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఉపయోగించి నీ మార్కులు తెస్తే నువ్వు నన్ను మించినావు ఆ ఇంట్లో ఉండి అని. అంటే ఏమీ లేదు, నువ్వు వెళ్ళిపోయాక స్టూడెంట్ లీడర్స్ వచ్చారు మిమ్మల్ని కలవటానికి, సార్ డిపార్ట్మెంట్ వెళ్ళాడని చెప్తే, ఏంటి మేడం ఎందుకు వెళ్ళాడు అంటే, ఇగో ఇది పని అని చెప్తే, దానికి సార్కి ఎందుకు చెప్తారు మేడం మాకు చెప్పచ్చు కదా అనిపోయి వాళ్ళు ఏకంగా మెమోని పట్టుకొచ్చి ఇచ్చేసారు. ఇది ఏం చెప్తోంది, నాకన్నా పిఆర్ఓ టు సీఎం పవర్ఫుల్, పిఆర్ఓ సీఎం కన్నా స్టూడెంట్ లీడర్ పవర్ఫుల్.
అంటే హౌ బ్యూరోక్రసీ సకమ్స్ టు ద పీపుల్ ఇన్ పవర్ అండ్ ప్రివిలేజ్కు సకం కావడం అనేది చాలా ప్రమాదకరం. సో అంటే అర్థం మనకు సార్ మీరు చెప్పినంత సులభమా, ఒక మంత్రి అడుగుతాడు, ఒక ఎమ్మెల్యే అడుగుతాడు, కాదనగలమా? అది నిజంగా కూడా కష్టం, అంత ఈజీ కాదు. కానీ సామాన్యుడు అడిగినా అదే రకమైన పని చేయండి, అప్పుడు బ్యాలెన్స్ అయిపోతుంది. సో వెన్ ద పవర్ఫుల్ అండ్ ద ప్రివిలేజ్ డిమాండ్ యూ వర్క్, యూ కెనాట్ అవాయిడ్. ఐ డూ అండర్స్టాండ్, అంత ఈజీ కాదు. లేకపోతే ఎక్కడో కానీ మిమ్మల్ని తొక్కేస్తాడు, ట్రాన్స్ఫర్ చేస్తాడు, విక్టిమైజ్ చేస్తాడు, నానా వ్యవస్థ ఉంటుంది. చెప్పినంత సులభం కాదు. కానీ అట్లీస్ట్ వెన్ యు ఆర్ రెస్పాండింగ్ టు ద పవర్ఫుల్ అండ్ ద ప్రివిలేజ్, in the same manner respond to the common man, because he is the real powerful for you. మీరు ఉద్యోగంలో ఉన్నారంటే ఆ పౌరుడి వల్ల. ఎందుకు నేను ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఒకరోజు మా ఇంట్లో పనిచేసామని, సార్ నాకు వితంతు పెన్షన్ వస్తలేదు సార్ అన్నది. దానికి ఏముందమ్మా రా అని చెప్పి నా కారులో కూర్చుని పెట్టి ఎంఆర్ఓ దగ్గర తీసుకెళ్ళాను. నేను ఫోన్ చేశాను ముందే, నేను వస్తున్నాను సార్ అని అడిగితే ఆమె ఎంఆర్ఓ ఉండే అతను, సార్ రండి సార్ అన్నాడు. నేను బయటకు వచ్చే వరకు ఎంఆర్ఓ నా కొరకు వెయిటింగ్. ఎందుకంటే నేను అప్పటికి ఎమ్మెల్సీ, అంతేకాకుండా నాకు ఎక్కడో కానీ మీలాగనే నా లెక్చర్స్ విన్న వ్యక్తి. సో చాలా సంతోషంగా మీరు వచ్చారా సార్. నాతో పాటు ఈమె దిగింది. ఈమెను చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. ఆమె షకల్ చూసి అర్థమైపోతుంది ఆమె ఎవరో. సో ఏంటి సార్ మీ పని మంది ఈమెనే తీసుకొని వచ్చారంటే, సార్ ఆమె వితంతు పెన్షన్ సార్ అంటే. ఆమెనే తీసుకొని మీరే పట్టుకుంటారు, మీరే రావాలా సార్ నాకు చెప్తే నేను అంటే, చూడయా ఏడాదంతా ఆమె నాకు పనిచేస్తుంది మా ఇంట్లో, నేను ఒక గంట సేపు పనిచేస్తే తప్ప అన్నాడు. ఈ మాటకు ఆయన స్ఫూర్తి పొంది వెంటనే పనిచేసి పంపించేశాడు. సో అందువల్ల మనం ఎప్పుడు కూడా వీ హ్యావ్ టు బీ అంటే పవర్ అండ్ ప్రివిలేజ్కి రెస్పాండ్ కావడం కాదు. మనము ఒక అధికారిగా మీరు రెస్పాండ్ కావాల్సింది యువర్ కాన్షియన్స్. నీ కాన్షియన్స్, ఈజ్ దిస్ మై రెస్పాన్సిబిలిటీ, ఇది నా బాధ్యత, ఇది నేను చేయాల్సిన పని అనే భావన మనలో ఉందనుకోండి, మనం ఒక ఉత్తమ అధికారిగా రూపుదిద్దుకుంటాం. లేదంటే అధికారము పలుకుబడి ఉన్న వ్యవస్థల ముందు మనము నిలబడతాం. నేను నేషనల్ పోలీస్ అకాడమీలో క్లాసులు చెప్పేటప్పుడు టాప్ పోలీస్ ఆఫీసర్స్ ఐజీస్కు క్లాస్ చెప్తున్నప్పుడు ఒక మాట అన్నాను. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఇప్పటికంటే బాగా దెబ్బతింది. కానీ ఆ రోజుల్లో నక్సలైట్ ఉద్యమం బలంగా ఉన్న రోజుల్లో నేను క్లాసులు చెప్పినప్పుడు నేను వాళ్ళకు ఒకటే మాట చెప్పాను, మీరు ఎన్ని పనులు చేసినా నక్సలిజాన్ని, వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేయలేరు. ఎందుకంటే ఒక డబ్బున్నవాడు తుపాకీ పట్టుకున్న పోలీస్ అధికారి దగ్గరికి చాలా హాయిగా కంఫర్టబుల్గా వస్తాడు. కానీ ఒక పేదవాడు తుపాకీ పట్టుకున్న పోలీస్ అధికారి దగ్గరికి రావాలంటే భయపడతాడు. అదే ఒక డబ్బున్నవాడు తుపాకీ పట్టుకున్న నక్సలైట్ దగ్గరికి పోవటానికి భయపడతాడు. కానీ పేదవాడు మాత్రం ధైర్యంగా పోతాడు. ఈ తేడా మారనంత కాలం మీరు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని ఎదుర్కోలేరు అని చెప్తాను. ఆయనకు కోపం వస్తుంది, బీహార్ క్యాడర్ ఐజీ. కానీ రీజన్ నేను చెప్తున్నాను. సో హూ ఈజ్ కంఫర్టబుల్ విత్ ది పర్సన్ హోల్డింగ్ ద గన్? యు ఆర్ హోల్డింగ్ ద గన్, దట్ నక్సలైట్ ఈజ్ హోల్డింగ్ ద గన్. నీ దగ్గరకేమో డబ్బున్నవాడు, బలమున్నవాడు ధైర్యంగా వస్తున్నాడు, అతని దగ్గరికి పేదవాడు రాగలుగుతున్నాడు. ఈ అసిమెట్రీ మారనంత కాలం నువ్వు ఎన్ని కమ్యూనిటీ పోలీసింగ్ అన్నా ఏదన్నా నువ్వు చేయలేవు అని చెప్పాను. అందువల్ల మొదటి ప్రిన్సిపల్ ఏంటంటే చేంజ్ ద మైండ్ సెట్. నెవర్ బీ సబ్సర్వియంట్ టు ద ప్రివిలేజ్ అండ్ ద పవర్ఫుల్. డెమోక్రసీలో మనకు ప్రజలను మించిన పవర్ఫుల్ వ్యక్తులు ఇంకెవరూ లేరు. సో ప్రివిలేజ్ అండ్ పవర్ఫుల్కు తప్పదు వినడం. సిస్టంలో మీరే ఒక మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్గా ఉన్నారు. నేను ఏదో పని నుండి ఫోన్ చేశాను, నా మీద గౌరవంతో సార్ మీరే క్లాసులో చెప్పారు కదా సార్, మీరు చెప్పినా ఎవరు చెప్పినా నా పని అని అనలేరు కదా. ఎక్కడో చోట సార్ మీద అభిమానంతో ఆ పని కాస్త ప్రియారిటీ ఇచ్చి చేస్తాడు, తప్పలేదు. ఎందుకంటే అన్నీ పద్ధతి ప్రకారం జరపలేము. కొన్ని నెగోషియేషను, అకామిడేషను ఎవరికైనా లైఫ్లో తప్పదు. కానీ ఇదే రకమైన స్వభావం అంటే వెన్ యూ డీల్ విత్ ద పవర్ఫుల్ అండ్ ద ప్రివిలేజ్ ఏ రకమైన డీల్ చేస్తావో సామాన్య పౌరుని పట్ల కూడా అదే రకమైన అంటే డు నాట్ ఎల్లో అసిమెట్రిక్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ ద కామన్ సిటిజన్.
అంటే పౌరునికి మీకు మధ్య ఒక అసిమెట్రిక్ రిలేషన్షిప్ను రాకుండా జాగ్రత్త పడండి. ఇది రాకుండా ఉండాలి అంటే మొదటిది నేను చెప్పిన మైండ్ సెట్ మారాలి. ఇది రెండవది. మూడవది, చాలా సందర్భాల్లో ఎట్ గన్ పాయింట్ పనిచేస్తుంటారు. నేను దీనికి కూడా ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఎమ్మెల్సీగా ఉన్న రోజుల్లో ఒక హాస్టల్ నుంచి ఒక బిడ్డ ఫోన్ చేశారు. సార్, నేను పలానా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నాను సార్, 8th క్లాస్ చదువుతున్నాను సార్ అన్నాడు. మరి నా నెంబర్ నీకు ఎవరు చెప్పారు అని అన్నాడు. మీ ఎలక్షన్లప్పుడు మీ పోస్టర్ మా వాల్ మీద ఉండే సార్, ఇది ఏంటిది సార్ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలని మా సార్ని అడిగాను. అడిగితే ఎమ్మెల్సీ ఎన్నికల గురించి చెప్తూ ఈయన మంచివాడు, ఈయన గెలుస్తాడు చూడు అన్నాడు సార్. తర్వాత మీరు గెలిచారని కూడా తెలుసుకున్నాను సార్, దాని మీద మీ నెంబర్ ఉంటే రాసుకున్నాం సార్ ఎప్పుడన్నా పని ఉంటే అని. చాలా ఆనందం వేసింది. ఏంటయ్యా మీ ప్రాబ్లం ఏంటి అన్నాను. సార్, కరెంట్ షాక్ ఇస్తోంది, గోడను టచ్ చేస్తే షాక్ ఇస్తోంది, వారం రోజుల నుంచి షాక్ ఇస్తుంది సార్, ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు, ఇప్పటికొక 7-8 మంది పిల్లలు ఇంటికి వెళ్ళిపోయారు సార్ భయపడి, ఏం చేయాలి సార్ అని అన్నాడు. నేను అన్నాను, నాకు ఒక 3 గంటల టైం ఇవ్వి అన్నాను. అని ఆ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఫోన్ చేశాను. మీరు 4 o'clock లోపల దీన్ని సరి చేస్తారా చేయండి, లేదంటే 4 o'clock అన్ని టీవీ ఛానళ్ళని తీసుకొచ్చి నేనే వచ్చి గోడను గట్టిగా కౌగిలించుకుంటాను, నాకేమైనా షాక్ ఇస్తే అది మీ బాధ్యతే అన్నా. 2 గంటలుగా నాకు ఫోన్ వచ్చింది, మీరు రావాల్సిన అవసరం లేదు సార్, గోడను కౌగిలించుకున్నా ఏమీ కాదు ఇప్పుడు అని చెప్పాడు. సో దీని నుంచి లెసన్ ఏంటి? హౌ పీపుల్ వర్క్ ఎట్ గన్ పాయింట్. కానీ రియల్ అధికారి ఎవరంటే గన్ పాయింట్ పైన పనిచేయడం కాదు, ఇట్ షుడ్ బి ఎ రొటీన్ ప్రాసెస్. అసలు రొటీన్ రెస్పాన్స్ సిస్టము, రొటీన్ పని విధానం కనుక కరెక్ట్గా ఉంటే ఎవడో తుపాకీ పెట్టి బెదిరించాల్సిన అవసరం లేదు. ఒక రకంగా తుపాకీ కాకపోయినా తుపాకీ లాంటిది ఇది. సో థర్డ్ పాయింట్ విచ్ ఐ వాంటెడ్ టు టెల్ యాజ్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ గవర్నెన్స్ ఈజ్ do not work at gunpoint. Do not work for entitlement. ఒక పని ఇఫ్ ఇట్ ఈస్ జెన్యూన్ ఇట్ షుడ్ బి డన్. ఎవరో ఒకరు దానిపైన ప్రెషర్ పెట్టి అడిగితేనే పని చేయాలి అనే ధోరణి నుంచి బయటపడాలి. ఇది థర్డ్ ఫ్యాక్టర్. ఫోర్త్ ఫ్యాక్టర్, ఒక యూజ్ యువర్ కామన్ సెన్స్ ఇన్ డిసిషన్ మేకింగ్. నేను ఈ మధ్య నా అనుభవం మళ్ళీ 4వ దానికి ఉదాహరణ చెప్తాను. నేను ఎవ్రీ ఇయర్, మీకు తెలుసు నేను ఐఎమ్ రిటైర్డ్ పర్సన్, నా పెన్షనర్. మేము ఎవ్రీ నవంబర్లో డిసెంబర్లో లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఏంటి లైఫ్ సర్టిఫికేట్ అంటే, దిస్ ఈజ్ టు సర్టిఫై దట్ కే నాగేశ్వర్ ఈజ్ ఎలైవ్ అని, నేను బతికే ఉన్నానని ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి. నేను లాస్ట్ నవంబర్లో ఇవ్వలే, నేను మర్చిపోయాను. అంటే మర్చిపోవడం కూడా కాదు, ఇవ్వలేదు. కారణం ఏంటో నాకే తెలియదు, ఇవ్వలేదు అంతే. నా పెన్షన్ ఆగిపోయిన తర్వాత ఫోన్ చేశాను. మళ్ళీ అది కూడా 1 year తర్వాత నవంబర్లో, అంటే నవంబర్ నుంచి మార్చి వరకు ఏదో ఛాన్స్ ఉంటుంది, ఏప్రిల్ నుంచి నా పేమెంట్ ఆగిపోయింది పెన్షన్. మొన్న వెళ్ళాను, అడిగితే సార్ మీ పెన్షన్ ఆగిపోయింది సార్, ఎలాగూ నవంబర్లో వచ్చారు కనుక నెక్స్ట్ ఇయర్ కూడా లైఫ్ సర్టిఫికేట్ ఎలాగూ ఇవ్వాలి, ఇది ఇచ్చేయండి సార్ అన్నాడు. నేను నెక్స్ట్ ఇయర్ లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చి వెళ్ళేస్తుంటే, సార్ లాస్ట్ ఇయర్ కూడా ఇవ్వండి సార్ అన్నాడు. అదేందయ్యా, ఇప్పుడు నేను బతుకున్నానంటే లాస్ట్ ఇయర్ బతుకున్నట్టు కాదా అన్న. నాకు నిజంగా అర్థం కాదు. మరి నెక్స్ట్ ఇయర్కి లైఫ్ సర్టిఫికేట్ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ పెన్షన్ లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చాక 1 year వరకు మళ్ళీ అడగరు ఇక. సో నేను బతుకున్నానని అయిపోయింది కదా, ఇక మళ్ళీ అంతకు ముందు ఇయర్ కూడా బతుకున్నట్టు ఏంటంటే ఇక తెలియదు, దాని రూల్ అదే. ఇక నువ్వు చేయగలిగింది ఏం లేదు. లాస్ట్ ఆగిపోయిన పెన్షన్ అంతా ఎరియర్స్ రావాలంటే 2025 నవంబర్లో కూడా నేను బతికే ఉన్నానని సర్టిఫికేట్ ఇవ్వాలి. ఆల్రెడీ 2026 నవంబర్లో బతుకున్నట్టు సర్టిఫికేట్ ఇచ్చేసిన. నాకు ఇప్పటికీ అర్థం కాదు అంటే, నాగేశ్వర్ అనే వ్యక్తి నవంబర్ 2026లో బతుకుంటే నవంబర్ 2025 ఎట్లా పోతాడు, నాకు ఇప్పటికీ అర్థం కాలే. సో అంటే నేను పోయి మళ్ళీ పుట్టానా అంటే, ఆ రకంగా మన వ్యవస్థలు ఉంటాయి. దీన్ని ఎవరిని అడగాలి? నోబడీ నోస్ ద ఆన్సర్. ఎందుకంటే సిస్టమ్ ఏంటి సార్, ఆయన చెప్పాడు అధికారి, సార్ ఏం చేయలేం సార్, లేకుంటే సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు అన్నాడు. అంటే మన సిస్టమ్స్ ఎవరు తయారు చేస్తారు? మనుషులే తయారు చేస్తారు కదా. అంటే వీ డిడ్ నాట్ టీచ్ జనరేటివ్ ఏఐ ఏజ్లో కూడా మన సిస్టమ్స్ ఇంత ఇన్హ్యూమన్గా పనిచేస్తాయి.
ఎందుకంటే అక్కడ సిస్టమ్ కంప్యూటర్ ఒప్పుకోదు. ఆ లైఫ్ సర్టిఫికేట్ లాస్ట్ ఇయర్ది ఇస్తేనే అది క్లియర్ అయితేనే ఈ ఇయర్ది క్లియర్ అవుతుంది. సో అది క్లియర్ కావాలంటే మరి ఈ ఇయర్ బతుకుంటే ఆ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా బతుకున్నట్టే అని కంప్యూటర్కి తెలియదు. ఇప్పుడు జనరేట్ ఏఐకి తెలిసి ఉంటుంది కానీ ఇంకా జనరేట్ ఏఐ వాడతలేరు మన దగ్గర. సో అందువల్ల యూజ్ ద ఫోర్త్ ప్రిన్సిపల్ ఏంటంటే గవర్నెన్స్లో డు నాట్ గో బై టెక్నికాలిటీస్, రూల్స్, రెగ్యులేషన్స్ ఎలోన్. యూజ్ ద కామన్ సెన్స్ వెన్ యూ అప్లై ద రూల్. సో వెన్ యూ అప్లై ద కామన్ సెన్స్ ఇన్ రూల్, ద హ్యూమన్ ఎగోనీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ రెడ్యూసెస్. అంటే పాలన మనిషిని మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటాం, అన్ఫార్చునేట్లీ ఈజ్ ఆఫ్ లివింగ్ గురించి మాట్లాడాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటి? ఒక వ్యాపారం చేసడానికి ఎంత సులభంగా వ్యాపారం చేయగలిగాడు అంటే పర్మిషన్ నుంచి మొదలుకొని కాంప్లైన్స్ వరకు చాలా స్మూత్గా జరగాలి. ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. వై నాట్ ఈజ్ ఆఫ్ లివింగ్? ఒక మనిషి ప్రభుత్వ గవర్నమెంట్తో వ్యవహరించేటువంటి తీరులో ఎందుకని ఆ ఈజ్ ఆఫ్ లివింగ్ ఉండదు అని. ఇప్పుడు అమెరికాలో కూడా కరప్షన్ ఉంటుంది, చాలా హయ్యెస్ట్ లెవెల్లో చాలా భయంకరమైన కరప్షన్ కూడా ఉంటుంది. కానీ అమెరికన్ లాంటి సొసైటీ సాధించిన ఘన విజయం ఏంటంటే సిటిజన్స్ డే టు డే ఇంటరాక్షన్ విత్ ద గవర్నెన్స్లో కరప్షన్ దాదాపు లేదు. సిటిజన్స్ డే టు డే ఇంటరాక్షన్ విత్ ద గవర్నెన్స్. నీకు రోజువారీ ఒక హౌస్ రిజిస్ట్రేషన్ నుంచి మొదలుకొని ప్రతిరోజు ప్రభుత్వంతో ప్రజలకు పౌరులకు పడే పనుల విషయంలో ఏ రకమైన కరప్షన్ కానీ ఇన్ఎఫిషియన్సీ లేదు. అందుకే ఆ సొసైటీస్ ఆ రకంగా ఉండగలిగాయి. దట్ డజంట్ మీన్ దెర్ ఇస్ నో హై లెవెల్ కరప్షన్. చాలా టాప్ లెవెల్లో కరప్షన్ మన ఎన్రాన్ డీల్ ఇవన్నీ చాలాసార్లు వింటాం. సో అందువల్ల వెస్ట్రన్ సొసైటీ సాధించిన పెద్ద విజయం ఏంటంటే, అందుకే మనకు చూడండి అమెరికాలో ఉన్న వాళ్ళు ఇండియాకి వస్తే తలపట్టుకుంటూ ఉంటారు, అబ్బా మాకు అక్కడ అంత ఈజీగా జరిగింది, ఇక్కడ ప్రతి ఒక్కటి సమస్య అని. కారణం ఏంటంటే దే హ్యావ్ అచీవ్డ్ దట్ లెవెల్ ఆఫ్ థింగ్. నేను ఈ మధ్య ఆస్టిన్ వెళ్తే అక్కడ ఒక ఇండియన్ రెస్టారెంట్ ఇనాగ్రేట్ చేయడానికి వెళ్ళాను. నాతో పాటు లోకల్ మేయర్ కూడా చీఫ్ గెస్ట్. నేను వెళ్ళే టైంకి లోకల్ మేయర్ కూడా అప్పుడే వస్తున్నాడు. ఆయన డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చాడు. ఆయన ఒక్కడే వచ్చాడు, పక్కకి ఎవరు లేరు. ఆయన ఎవరు రిసీవ్ చేసుకోలే, సీరియస్గా నడుచుకుంటూ హాయ్ ఫ్రెండ్స్ అని కూడా వచ్చాడు లోపలికి. మన దగ్గర మేయర్ ఎట్లా వస్తాడు? ఒక పెద్ద సైన్యం, ఒక 8 అక్షరాల సైన్యంతో వస్తాడు. సో ఒక మేయర్ చాలా సింపుల్గా తానే కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు. కెన్ యూ ఇమాజిన్ ఇన్ అవర్ సిస్టమ్? అలా వస్తే అసలు ప్రజలు కూడా పట్టించుకోరు, వీడియో మేయర్ అయ్యా ఏం పలుకుబడలేదు కదా అంటారు. అంటే ఆ రకమైన కొలోనియల్ మైండ్ సెట్ మన అడ్మినిస్ట్రేషన్లో వలసవాద వారసత్వంగా వచ్చిన మైండ్ సెట్ ఏంటంటే వీ రెస్పెక్ట్ పవర్, వీ రెస్పెక్ట్ ప్రివిలేజ్, వీ బో బిఫోర్ పవర్ అండ్ ప్రివిలేజ్ వల్ల అదొక కొలోనియల్ లెగసీ లాగా వచ్చింది. అందువల్ల బ్రేక్ దట్ లెగసీ, ఇది 4th ఫ్యాక్టర్. 5th వన్, వాట్ యు డూ? ఒక చాలా సింపుల్ క్వశ్చన్. ఒక ఆఫీసర్గా మీరు వెళ్ళిన మొదటి వారం రోజులు ఏమి చేస్తారు? మీరు ఆల్రెడీ కొంతమంది వెళ్ళి వచ్చినట్టున్నారు కనుక మిమ్మల్ని అడుగుతలేను. సో అందువల్ల ఆల్రెడీ మీరు ఆఫీసులకు వెళ్ళి మధ్యలో ట్రైనింగ్కి వచ్చినట్టున్నారు, అవునా కదా? సో అందువల్ల మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడుగుతలేను. సో వాట్ షుడ్ యూ డూ వెన్ యూ గో టు ద ఆఫీస్? ఒక ఆసక్తికరమైన ఎగ్జాంపుల్ చెప్తాను. రాజస్థాన్లో ఒక కలెక్టర్, యంగ్ ఐఏఎస్ ఆఫీసర్, కొత్తగా డిస్ట్రిక్ట్ కలెక్టర్గా అపాయింట్ అయ్యాడు. దట్ ఈజ్ ఏ వెరీ బిగ్ హైలీ డ్రాట్ ప్రోన్ ఏరియా, కరువు పీడిత ప్రాంతం. ప్రభుత్వం చాలా అసమర్థతగా పనిచేస్తుంది. మొదలే నార్త్ ఇండియా, సౌత్ ఇండియా ఈజ్ మచ్ బెటర్ కంపేర్డ్ టు ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో రాజస్థాన్ అందులో చాలా వెనుకబడిన రాష్ట్రం. ఎక్కడైతే సమాజం వెనుకబడి ఉంటుందో అక్కడ పాలనా వ్యవస్థ కూడా చాలా ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటుంది. ప్రజలు ఎందుకంటే మన దగ్గర నిలదీసే సమాజం ఉంది. కలెక్టర్ ఏం కలెక్టర్ ఏం సార్ ఈ మీద కనబడుతూనే ఉంటాడు. మన ప్రజలు చాలా హుషారైపోయారు. సో ఎమ్మెల్యేనైనా వాయించి పడేస్తారు. సో ఆయన అక్కడ అలాంటి సమాజం కాదు. సో ద ట్రస్ట్ బిట్వీన్ ది గవర్నమెంట్ అండ్ ద పీపుల్ ఈజ్ వెరీ వెరీ లో. ఆయన వెళ్ళి ఫస్ట్ ఏం చేశాడు? ఈ డి నాట్ రివ్యూ విత్ ఆఫీసర్స్, ఈ డి నాట్ రివ్యూ. చాలామంది చేసే మొదటి పని పెద్ద రివ్యూ పెట్టుకుంటారు. ఇక అందరినీ రమ్మంటారు. రివ్యూ అంటే అదొక కొలువు, మామూలు కొలువు కాదు. అవసరం ఉన్నోడు అవసరం లేనోడు అందరినీ పిలుస్తారు. సో అదొక క్రేజ్.
సో అలా రివ్యూలు కాకుండా సింపుల్గా ఏం చేశాడు ఆ కలెక్టర్ అంటే, ఒక నోట్బుక్ పెట్టుకున్నాడు, గన్మెన్లు లేరు, చుట్టూ మంది మార్బల్ లేదు, పిఎల్ కూడా లేరు, ఒక్కడే అన్ని బ్లాకులు తిరిగాడు. రైతులతో సమావేశమయ్యాడు, టీచర్లతో సమావేశమయ్యారు, ఒపీనియన్ లీడర్స్తో సమావేశమయ్యారు, ప్రజలతో సమావేశమయ్యారు, కమ్యూనిటీ ఆర్గనైజేషన్తో సమావేశమయ్యారు. అన్నీ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ రాసుకుంటూ వచ్చాడు. ఒక 274 ప్రాబ్లమ్స్ లిస్ట్ అవుట్, 214 ప్రాబ్లమ్స్ లిస్ట్ అవుట్ చేశాడు. వచ్చి మొదటి 90 రోజుల్లో ఏ పని చేయలేదు. ఇందులో 178 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాడు. దానితో ఒక్కసారిగా అప్పటిదాకా ప్రభుత్వాన్ని నమ్మని ప్రజలు, ప్రభుత్వం పైన కంప్లీట్ మిస్ట్రస్ట్తో ఉన్న ప్రజానీకం ఒక్కసారిగా దే స్టార్టెడ్ ట్రస్టింగ్ ద అడ్మినిస్ట్రేషన్. సో అందువల్ల వాట్ డస్ ది 5th లెసన్ ఏం చెప్తోంది? నెవర్ సిట్ ఇన్ ద ఆఫీస్. మనకు నిన్న మొన్న పేపర్లో చూస్తాం, ముఖ్యమంత్రి మీరు ఆఫీసులో కూర్చోకండి, వెళ్ళండి అని చెప్పాల్సి ఉంటుంది, కలెక్టర్లో చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా ఆఫీసుల్లో అధికారులు ఫైళ్ళకే పరిమితమవుతారు. నేను ఒకరోజు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ టు స్కూల్ ఎడ్యుకేషన్ అడిగాను, సార్ మీరు ఎన్ని స్కూళ్ళు తిరిగారు సార్ లాస్ట్ టూ ఇయర్, మీరు వచ్చి ఎన్నేళ్ళు అయింది అన్నాడు. 2 years అయింది ప్రిన్సిపల్ సెక్రటరీ. హౌ మెనీ స్కూల్స్ డిడ్ యూ ఎగ్జామిన్ అన్నాడు. నేను నాట్ ఎ సింగిల్ స్కూల్ సార్ అన్నాడు. నేను వెరీ హానెస్ట్ ఆఫీసర్, నాకు ఈ ఫైల్ చూసే వరకే సమయం సరిపోతుంది సార్, నేను స్కూల్కే వెళ్ళలేదు. మరి స్కూల్కి వెళ్ళకుండా స్కూళ్ళ పరిస్థితులు ఎలా తెలుస్తాయి? అందువల్ల ఫస్ట్ థింగ్ యూ హెవ్ టు డూ, యూ షుడ్ బి ఏ పీపుల్స్ ఆఫీసర్, బీ యాక్సెసిబుల్ టు ద పీపుల్. ఎలా యాక్సెసిబుల్ ఉంటావు? మీరు నేరుగా జనం దగ్గరికి వెళ్ళి కలుస్తావా, లేదా జనం నీ దగ్గరికి రావటానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చేస్తావా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేశాడు, ఇప్పుడంటే మన దగ్గర కూడా ఎవ్రీ మండే కొన్ని రోజులు కలెక్టర్స్ మండే అనుకుంటా కదా, సో అలా డైరెక్ట్గా వాళ్ళ కలుస్తున్నాడు. కానీ ఒక కలెక్టర్ ఏం చేశాడంటే వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చున్నాడు, ఎవరైనా వచ్చి కలవచ్చు. అంటే ఒక్కసారి డీమిస్టిఫై చేస్తే అడ్మినిస్ట్రేషను, ప్రజలు చాలా సులభంగా వచ్చి తమ సమస్యలు చెప్పుకున్నారు. అండ్ ఈ సింప్లీ డీమిస్టిఫైడ్ కలెక్టర్ ఆఫీస్, మీకు కలెక్టర్ ఆఫీస్ రావడము, దీనికన్నా వెళ్ళి ఆ కలెక్టర్ ఒక చెట్టు కింద కూర్చున్నాడు, వెళ్ళి జనం ఓపెన్గా ఎవరైనా వచ్చి చెప్పుకోవచ్చు అని. ఇంకో ఆఫీసర్ ఏం చేశాడు, తన ఆఫీస్లో 2 చైర్లు వేశాడు, ఒకటి తన చైరు, ఎదురుగా ఒక చైర్ ఖాళీగా. సో ఆ చైర్లో పౌరుడు సిటిజన్ కొరకు, అంటే ఆల్వేస్ ఐ మీట్ సిటిజన్. సార్ ఇవి ఆప్టిక్సే కదా, ఎస్ దే ఆర్ ఆప్టిక్స్ ఓన్లీ. సో చెట్టు కింద కూర్చున్నా, ఏసీ రూమ్లో కూర్చున్నా, పనిచేసే రూమ్లో తేడా ఉంటుందా? ఉండకపోవచ్చు. ఒక చైర్ వేసుకొని ఇంకో చైర్ ఖాళీగా ఎదురుగా పెట్టినా డస్ ఇట్ మేక్ ఎనీ డిఫరెన్స్? కాకపోవచ్చు. కానీ ఆప్టిక్స్ సర్టన్లీ మ్యాటర్. సో ఎందుకంటే ఆప్టిక్స్ డీమిస్టిఫై అన్ ఇన్స్టిట్యూషన్. వన్ ఆఫ్ ది డైమెన్షన్స్ ఆఫ్ ద కొలోనియల్ లెగసీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్, అడ్మినిస్ట్రేషన్ అనే పట్ల ఒక మిస్టిక్ ఒపీనియన్ ఉంటుంది. సో దగ్గరికి వచ్చేదాకా నీకు తెలియదు, ఒక పెద్ద ఏదో అనుకునే ప్రమాదం ఉంటుంది. అందువల్ల యూ హ్యావ్ టు డీమిస్టిఫై ద ఇన్స్టిట్యూషన్. సో ఇన్స్టిట్యూషన్ను ప్రజలకు ఎంత చేరువుగా చేస్తావు అన్నది నీ సక్సెస్ రేట్ డిసైడ్ చేస్తుంది. చాలా సందర్భాల్లో కాంపిటెంట్ ఉంటే సరిపోతుంది అనుకుంటాను. కాంపిటెన్స్ ఈజ్ ఎసెన్షియల్. కానీ కాంపిటెన్స్ ఒకటే ఉండి కమిట్మెంట్ లేకపోతే ఆ అధికారి ప్రమాదకర అధికారిగా కూడా మారుతాడు. అందుకే ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. మీకు ఒక టెక్నాలజీ ఉంది, ఉదాహరణకు ఒక టెక్నాలజీ మీకు ఒక ₹1,00,000 కార్ తయారు చేస్తారు టాటాస్. ₹1,00,000కే కార్ తయారు చేయడము టెక్నాలజీయే, ₹5,000 ఒక ల్యాప్టాప్ తయారు చేయడము టెక్నాలజీ. 2 టెక్నాలజీసే. దే ఆర్ కాల్డ్ ఫ్రూగల్ ఇన్నోవేషన్స్. అంటే అతి తక్కువ ఖర్చుతో ఇన్నోవేషన్ ఎలా చేయాలి అనే దాన్ని ఫ్రూగల్ ఇన్నోవేషన్స్ అంటారు. ₹1,00,000 లోపు కార్ అయినా, ₹1,000 లోపు ల్యాప్టాప్ అయినా, బోత్ ఆర్ ఈక్వల్లీ గ్రేట్ ఇన్నోవేషన్స్. కానీ వాట్ మేక్స్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ద 2? రెండింటి మధ్య తేడా ఏంటి?
సో మొదటిదేమో రోడ్లపైన రద్దీ పెంచి కార్బన్ గ్యాసెస్ ఎమిషన్ని పెంచి పొల్యూషన్కు కారణమవుతుంది, మందికి లగ్జరీ ఇవ్వవచ్చు. కానీ రెండవది నాలెడ్జ్ రెవల్యూషన్కు కారణమవుతుంది. ల్యాప్టాప్ లక్షలాది మంది పేద బిడ్డలకు అందుబాటులోకి వస్తుంది. సో బోత్ ఆర్ టెక్నాలజీస్, బోత్ ఆర్ ఇన్నోవేషన్స్. బట్ వన్ టెక్నాలజీతో పోలిస్తే ద అదర్ టెక్నాలజీ యాజ్ ఎ ట్రాన్స్ఫర్మేటరీ పొటెన్షియల్. దానికి తేడా ఏంటి? తేడా టెక్నాలజీలో లేదు, తేడా సైన్స్లో లేదు, తేడా ఎథిక్స్లో ఉంది, వాల్యూస్లో ఉంది, కమిట్మెంట్లో ఉంది. అందువల్ల ఒక అధికారిగా హౌ కాంపిటెంట్ యు ఆర్, హౌ ఎఫిషియంట్ యు ఆర్, హౌ ప్రొడక్టివ్ యు ఆర్, దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాదని ఎవరన్నా. సో కాంపిటెన్స్ లెవెల్స్, ఎఫిషియన్సీ లెవెల్స్, ప్రొడక్టివిటీ లెవెల్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దర్ ఇస్ నో డిస్ప్యూట్ అబౌట్ ఇట్. కానీ అది ఒక్కటే ఉంటే సరిపోదు. ఎథిక్స్, వాల్యూస్ లేని కాంపిటెన్స్లు ఉపయోగం లేదు. మీకు ఒక ఆసక్తికరమైన ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరోజు పోలీసులకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఇది హైదరాబాద్లోనే జరిగింది, ఎక్కడో కాదు. ఏంటి కంప్లైంట్ అంటే కంప్యూటర్ స్టోర్స్లో, ఆఫీసుల్లో ఒక విచిత్రమైన దొంగతనం జరుగుతుంది. ఏంటి ఆ విచిత్రమైన దొంగతనం అంటే కంప్యూటర్లో హార్డ్ డిస్కుల్లో మదర్ బోర్డులు ఇట్లాంటివి ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ మాయమవుతున్నాయి. మళ్ళీ ఓపెన్ చేసిన కంప్యూటర్ ఓపెన్ చేసి క్లోజ్ చేశారు, ఏమీ తెలుస్తలేదు. నోబడీ నోస్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. సడన్గా తెల్లారు మార్నింగ్ వచ్చే వరకు మదర్ బోర్డు మాయమవుతుంది. ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ మాయమవుతాయి. కెమెరాలల్లో అన్నిట్లో ఇంపార్టెంట్ కాంపోనెంట్ మాయమవుతున్నాయి. ఏంటి ఎవరికి అర్థం కాలి ఎలా జరుగుతోంది అని. సో లాస్ట్గా పోలీసులు మొత్తం మీద దొంగను పట్టుకున్నారు. ఆ దొంగ ఎంత ఇంటెలిజెంట్ అంటే వాడు ఈ నోస్ ద టెక్నాలజీ. దాన్ని కంప్యూటర్ ఓపెన్ చేసి అవసరమైన కీ కాంపోనెంట్ తీసుకొని మళ్ళీ దాన్ని క్లోజ్ చేసి వెళ్ళిపోతున్నాడు. పట్టుకొని అరే నువ్వు ఎక్కడెక్కడ దొంగతనం చేసావంటే సార్ మీ సిస్టమ్కి కొంతసేపు యాక్సెస్ ఇస్తారా సార్ అన్నాడు. పోలీసుకు తలకాయ జరిగిపోయింది సార్ ఇదేందని. ఏం లేదు సార్, నా ఎక్సెల్ షీట్ గూగుల్ డ్రైవ్లో ఉంది సార్, ఆ ఎక్సెల్ షీట్లో లేటెస్ట్ దొంగతనాలు కూడా యాడ్ చేసి మీకు ఇస్తా సార్ అన్నాడు. వాడు ఒక ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేస్తున్నాడు. సీరియల్ నెంబర్, ప్లేస్ ఆఫ్ ద థెఫ్ట్, కాంపోనెంట్ స్టోలెన్, వేర్ డిడ్ ఈ డిస్పోజ్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద కాంపోనెంట్స్, నెక్స్ట్ టార్గెట్ ఏంటి అని వాడు ఒక ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేస్తున్నాడు. ఆ ఎక్సెల్ షీట్ చూసి సబ్ ఇన్స్పెక్టర్ తలకాయ తిరిగిపోయింది. వీని తెలివితేటలకు, వీరి కంప్యూటర్ పరిజ్ఞానానికి మెచ్చుకోవాలా, వీడు సమాజానికి ప్రమాదకరంగా ఎలా తయారయ్యాడు. సో ఇక్కడ టాలెంట్ లేక కాదు, టాలెంట్ లేని అయితే ఇంత తెలివిగా చేయడు దొంగతనం. సో అందువల్ల ఎప్పుడు కూడా కాంపిటెన్స్, టాలెంట్, ఎఫిషియన్సీ, ప్రొడక్టివిటీ షుడ్ బి ఇన్ కోయిషన్ విత్ ఆర్ ఇన్ ట్యూన్ విత్ ఎథిక్స్, వాల్యూస్ అండ్ కమిట్మెంట్. అందువల్ల మనకు సామర్థ్యం ఉంటే, ఉత్పాదకత ఉంటే, సాంకేతిక పరిజ్ఞానం ఉంటే మాత్రమే సరిపోదు. సమాజం పట్ల నిబద్ధత ఉండాలి, వృత్తి పట్ల విలువలు ఉండాలి, ప్రజల పట్ల ప్రేమ, కంపాషన్ ఉండాలి. అప్పుడే యూ విల్ బికమ్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్. సో ఇది 5th పాయింట్. నెక్స్ట్ పాయింట్, మీరు ఏ రకంగా మరి రూల్స్. సో గవర్నెన్స్, నేను ఇందులో ముందు మీకు ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ గవర్నెన్స్ అన్నాను. వాట్ ఈజ్ ఆర్ట్, వాట్ ఈజ్ సైన్స్ అంటే గవర్నెన్స్ ఒక కళ, ఒక శాస్త్రము. కళ అంటే ఏంటి, శాస్త్రము అంటే ఏంటి? శాస్త్రమేమో ప్రొసీజర్స్, రూల్స్, రెగ్యులేషన్స్, లాస్, ఇదంతా శాస్త్రం. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్. వాట్ వీ రీడ్, హౌ గవర్నమెంట్ ఫంక్షన్స్, వాట్ ఆర్ ది ఫండమెంటల్ రూల్స్ అంటే ఏంటి, వాట్ ఆర్ లాస్, వివిధ మీకు రిలేటెడ్గా మీ ప్రొఫెషన్కి ఉండే మీకు నియమ నిబంధనలు ఏంటి, అవన్నీ సైన్స్. ఆర్ట్ ఏంటంటే ఈ రూల్స్లో నువ్వు ఎలా ట్రావెల్ చేస్తావు. రూల్స్లో ఎలా ట్రావెల్ చేస్తావు అన్నప్పుడు ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే రూల్స్కు నీవు ప్రిజనర్ అవుతావా, నీకు రూల్స్ బానిస అవుతుందా. సో రూల్స్ వర్సెస్ యువర్ గోల్స్. ఎప్పుడు కూడా ఒక మంచి అధికారి ఏంటంటే ఈ డజంట్ బికమ్ ఏ ప్రిజనర్ ఆఫ్ రూల్స్, ఈ డజంట్ బికమ్ సబ్సర్వియంట్ టు రూల్స్. దట్ డజంట్ మీన్ యూ షుడ్ నాట్ ఫాలో ద రూల్స్. రూల్స్ ఫాలో కావద్దని నేను అనడం లేదు. రూల్స్ను క్రియేటివ్గా ఇంప్లిమెంట్ చేస్తూ
నీ లక్ష్యాల్ని ఎలా నెరవేర్చుకుంటావు అన్నది తెలివైన అధికారి చేయాల్సిన పని. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను. అంటే రూల్స్కు ఎలా ఉంటామంటానికి ఒక గ్రామ సర్పంచు కలెక్టర్ దగ్గరికి వెళ్ళాడు. సార్, మా గ్రామ పంచాయతీలో లైబ్రరీ బిల్డింగ్ లైబ్రరీకి ఒక రూమ్ కట్టించాలనుకుంటున్నాం, మా గ్రామంలో శాంక్షన్ చేయండి సార్ ఒక గది అని వెళ్ళాడు. కలెక్టర్ వెంటనే డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ని పిలిచి, ఇక్కడ వీళ్ళకు గది కావాలట లైబ్రరీకి, ఏదైనా స్కీమ్ కింద శాంక్షన్ చేయండి అన్నాడు. డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ అన్నాడు, సార్ ఏ స్కీము లేదు సార్, లైబ్రరీ బిల్డింగ్స్ కట్టించే స్కీమ్, లైబ్రరీకి రూమ్స్ కట్టించే స్కీమ్, బిల్డింగ్ పక్క పెట్టి రూమే, స్కీమ్ ఏది లేదు సార్ అన్నాడు. సాధారణంగా కలెక్టర్ ఏం చేయాలి, స్కీమ్ ఏమీ లేదయ్యా, గవర్నమెంట్ ఏదైనా స్కీమ్ వచ్చినప్పుడు చూద్దాం, లేదా మీరు లోకల్ ఎమ్మెల్యేకి చెప్పి ఏదైనా స్కీమ్ కింద శాంక్షన్ చేయించుకో అని చెప్పాలి. కానీ ఆ కలెక్టర్ అలా చెప్పలే. ఆ కలెక్టర్ ఏం చెప్పాడంటే, ఏ స్కీమ్ కింద గది కట్టచ్చో చెప్పు అన్నాడు. అంటే లైబ్రరీ రూమ్ కట్టించడానికి స్కీమ్ ఉందా అని అడిగిన కలెక్టర్ కాస్త ఆ క్వశ్చన్ రీఫ్రేమ్ చేసి ఏ స్కీమ్ కింద గది కట్టడానికి అవకాశం ఉంది అన్నాడు. అంటే పంచాయతీ భవనాల అభివృద్ధి కింద ఒక పథకం ఉన్నది సార్, దాని కింద ఇంకా 4 రూములు కూడా వేయచ్చు సార్ అన్నాడు. అయితే ఒక రూమ్ వేసేయండి పంచాయతీ బిల్డింగ్కు పథకం కింద, ఆ గదిని వాళ్ళు లైబ్రరీగా వాడుకుంటారు అని చెప్పాడు. సో రూమ్ వాజ్ శాంక్షన్ నాట్ ఫర్ లైబ్రరీ, రూమ్ వాజ్ శాంక్షన్ నాట్ ఫర్ లైబ్రరీ. ఎందుకంటే ఆన్ పేపర్ లైబ్రరీ కాదు ఆ రూమ్ శాంక్షన్ అయింది. రూమ్ శాంక్షన్ అయింది దేనికి, శాంక్షన్ అయింది మీకు పంచాయతీ బిల్డింగ్కి ఇంకొక రూమ్, కానీ వాడుకున్న దేనికి, లైబ్రరీకి. సో ఒక రూల్, ఇక్కడ రూల్ ఏంటి, లైబ్రరీకి గది కట్టించడానికి స్కీమ్ ఉంటే శాంక్షన్ చేయాలి, స్కీమ్ లేకపోతే శాంక్షన్ చేయకూడదు. కానీ ఆ కలెక్టరు కేవలం రూల్స్తో ఆలోచించలే, ఉదయంతో ఆలోచించాడు. ఉదయంతో స్పందించినప్పుడు ఈ గ్రామానికి ఒక సర్పంచ్ లైబ్రరీ కట్టించుకుంటానని లైబ్రరీ అడుగుతుంటే, నా దగ్గర స్కీమ్ లేక రూల్స్ లేవని చెప్పి నేను ఎలగొట్టడం కాదు, ఇది అవసరమా కాదా, గ్రామానికి లైబ్రరీ అవసరమని కలెక్టర్ భావించాడు. ఆ అవసరాన్ని తీర్చేందుకు సృజనాత్మకమైన పద్ధతిలో ఆలోచించాడు. ఆయనకు తట్టిన మార్గం ఏంటంటే, సో గది ఎక్కడుంటే అదే లైబ్రరీ అవుతుంది, లైబ్రరీ గది అవసరం లేదు, గది ఎక్కడుంటే అదే లైబ్రరీ అవుతుందని ఆ పంచాయతీ భవనంలో ఇంకో గది కట్టించాడు. చూడండి, అది రూల్స్ పట్ల క్రియేటివ్గా ఒక అధికారి ఎలా ఉండాలి. మీరు ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా, మీరు అది ఒక మండల డెవలప్మెంట్ ఆఫీసర్కైనా, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్కైనా, సోషల్ ఏ ఆఫీసర్కి వెళ్ళినా యు ఆర్ గోయింగ్ టు బీ ఏ టాప్ ఆఫీసర్. నెవర్ గెట్ ఇన్ టు థియరీ. మీ దగ్గరికి ఒక పేదవాడు వచ్చాడనుకోండి, సో నా దగ్గరికి మా ప్రొఫెసర్ల దగ్గరికి పేదవాడు వస్తే ఏం చెప్తాం మేము, పేదరికము అనేక మా రూపాల్లో ఉంటుంది, మల్టీ డైమెన్షనల్ పావర్టీ, టెండూల్కర్ ఫార్ములా అండ్ పావర్టీ లైన్, హ్యూమన్ పావర్టీ, ఇన్కమ్ పావర్టీని ఉపన్యాసం ఇస్తాం. ఏదైనా మా పని అదే కనుక, అప్పుడు ఆయన పావర్టీతో చావాడు, మా ఉపన్యాసంతో సస్తాడు. కానీ మీ దగ్గరికి వస్తే ఉపన్యాసం కాదు, మీ దగ్గర పరిష్కారం దొరకాలి. అంటే యూ షుడ్ బి ఏ ప్రాబ్లమ్ సాల్వర్. అంటే నీ క్రియేటివ్ మైండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ పైన ఫోకస్ చేయాలి. అందువల్ల చాలామంది అధికారులు, ఫార్చునేట్లీ నేను అనేక రోల్స్లో సొసైటీలో ఆపరేట్ అయ్యాను, యాజ్ ఎ లెజిస్లేటర్, యాజ్ ఏ జర్నలిస్ట్. సో కనుక అనుభవంతో చెప్తున్నాను, అధికారులు చాలామంది రూల్స్నే చూస్తారు, బియాండ్ రూల్స్ చూడగలగాలి. దట్ డజంట్ మీన్ బ్రేక్ ద రూల్స్ అని చెప్పడం లేదు నేను. సో కెన్ ఐ లుక్ బియాండ్ ద రూల్స్. సో రూల్స్ అనే ప్రిజన్లో మనం బందీ కాకూడదు అని చెప్పి రూల్స్ను వయలేట్ చేయకూడదు. హౌ డు వి రీకన్సైల్ ద పీపుల్స్ నీడ్స్ టు రూల్స్ పొజిషన్. రూల్స్ అనేది ఎక్కడి నుంచో రాలే, ఆకాశం నుంచి మనం రూపొందించుకున్నవే కదా. సో ఆ రూల్స్ను ఎలా సమన్వయం చేసుకుంటావు, ఎలా సృజనాత్మకంగా ఇంటర్ప్రిట్ చేస్తావు. సో అల్టిమేట్లీ లక్ష్యం నీకు పని కావాలి. సో అందువల్ల గదికి స్కీమ్ లేకపోతే స్కీమ్ ఉన్న చోటికి లైబ్రరీ పట్టుకెళ్ళాడు ఆ కలెక్టర్. ఇక మహాభారతంలో కథ ఉంటుంది,
చాలామంది మన పురాణాలు ఇవి కూడా ఇతిహాసాలు కూడా చదవాలి. అందులో కూడా చాలా లెసన్స్ ఉంటాయి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లెసన్స్. సో శ్రీకృష్ణుడు మహాభారతంలో సహదేవునికి ఒక గొప్ప టాలెంట్ ఉంటుంది, ఫ్యూచర్ టెలింగ్, జ్యోతిష్యుడు సహదేవుడు. సో దుర్యోధనుడు వెళ్ళి సహదేవుని అడుగుతాడు, ఏ రోజు యుద్ధం చేస్తే మేము గెలుస్తామని చెప్పంటాడు. పోయిపోయి ఎవరిని అడిగిండు? సహదేవుని. ఆ రోజుల్లో ఇప్పుడంటే అట్లా చెప్తానాయా, మా మీద నువ్వు యుద్ధం చేస్తే నేనే చెప్తానా అంటాం. అప్పుడు అట్లుండదు, అడిగితే చెప్పాల్సిందే, అప్పటి రూల్స్ వేరు కదా. సో సహదేవుడు చెప్తాడు, అమావాస్యకు ఒక్కరోజు ముందు కౌరవులు కనుక యుద్ధం ప్రకటిస్తే గెలుస్తారు అని చెప్తాడు. వెంటనే పాండవ శిబిరంలో బాధ అయిపోయింది, రిజల్ట్ వచ్చేసింది కదిగా. సో దుర్యోధనుడు ఆనందంగా వెళ్ళిపోతాడు, అమావాస్యకు ముందు రోజు యుద్ధం ప్రకటించుదామని. ఏం చేయాలో అర్థం కాక తలబట్టుకుంటారు పాండవులు. ధర్మం తప్పద్దు కనుక జ్యోతిష్యు దగ్గరికి దుర్యోధనుడు ముహూర్తం పెట్టమని అడిగితే ముహూర్తం పెట్టేశాడు. అది తనకే ముప్పు తెస్తుంది అన్నా కూడా ముహూర్తం పెట్టాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే, అమావాస్య రోజు ఇచ్చే తర్పణాల్ని నదిలో 3 రోజుల ముందే చేస్తాడు. అప్పుడు సూర్యచంద్రులు కిందికి దిగి వచ్చి, మా పరమహానుభావ, నీవే ఇలా ప్రకృతి నియమాలు ఉల్లంఘిస్తే ఎలా, అమావాస్య రోజు చేయాల్సిన పని ముందే ఎలా చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, సూర్యచంద్రులు పక్క పక్కన ఉంటేనే అమావాస్య కదా అంటాడు. అంటే ఏం చేస్తాడు శ్రీకృష్ణుడు, అమావాస్యనే 3 రోజుల ముందు ప్రిపేర్ చేసేస్తాడు. దాంతో దుర్యోధనుడు అమావాస్యకు ముందు రోజు ఎలా యుద్ధం డిక్లేర్ చేయలే కదా, అందుకే ఓడిపోతాడు. సో ఇందులో అమావాస్య, సూర్యుడు, చంద్రుడు పక్క పక్కన ఉన్నారని ఆ ఆలోచన చేయకండి. ఇందులో రూల్ ఏంటి అంటే, ఫర్ ఎవ్రీ ప్రాబ్లం దెర్ ఈజ్ ఎ సొల్యూషన్. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. అందువల్ల ఒక అధికారి ప్రాబ్లం చుట్టూ ఉండకూడదు. ప్రాబ్లమ్ షుడ్ నెవర్ బీ యువర్ క్యాప్టెన్. దీన్నే డిజైన్ థింకింగ్ అంటారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో అయితే ఏకంగా కోర్సులే ఉన్నాయి డిజైన్ థింకింగ్. చాలామంది మన జీవితంలో కానీ ఉద్యోగంలో కానీ వి ఎనలైజ్ ప్రాబ్లమ్ మోర్ దెన్ ద సొల్యూషన్. మీకు చాలా సింపుల్గా చెప్తాను. ఒక మనిషికి దురద పెడుతూ ఉంటుంది, అతను ఆ దురద పెడుతున్న కాడ గోకుతూ ఉంటాడు. దురద పోతుందా? ఆ ప్రాబ్లం నాకే ఎందుకు దురద పుట్టాలి, ఎవరికైనా పుట్టచ్చు కదా, అందరం పోయినాం కదా, నా ఒక్కడికి ఈ అలర్జీ ఎందుకు వచ్చిందని అరుచుకుంటూ కూర్చుంటాడు. సొల్యూషన్ లేదు. కానీ దీనికి సొల్యూషన్ ఏంటి? ఒక ఆయింట్మెంట్ రాస్తే పోతుంది. సో ఏ పర్సన్ హూ థింక్స్ అబౌట్ ద సొల్యూషన్ విల్ బీ సక్సెస్ఫుల్, నాట్ ఎ పర్సన్ హూ ఇస్ గెట్ బాక్స్ డౌన్ ఇన్ అ ప్రాబ్లం. అందువల్ల మీకు ఏదైనా ఒక ప్రాబ్లం మీ ముందుకు వస్తే డు నాట్ థింక్ అబౌట్ ద ప్రాబ్లం, థింక్ అబౌట్ ద సొల్యూషన్. దీన్ని నేను ఎలా పరిష్కరించగలుగుతాను అని. సో అందువల్ల యూ షుడ్ నాట్ క్రియేట్ వన్ మోర్ ప్రాబ్లం. ఒక ప్రాబ్లంతో గ్రామ సర్పంచ్ వచ్చాడు, సార్ నాకు లైబ్రరీ పెట్టాలనుకుంటున్నాం అని వచ్చాడు. సో మనం ఏం చేయాలి, దానికి ప్రాబ్లముతో వస్తే నీవు ఇంకో ప్రాబ్లం సృష్టించడం కాదు, యూ హ్యావ్ టు సాల్వ్ ద ప్రాబ్లం. సో ఇంకో ప్రాబ్లం సృష్టించి పంపించామనుకోండి, లేదయ్యా స్కీము, నువ్వు స్కీమ్ తెచ్చుకోపో అన్నావు అనుకోండి, ఆ సర్పంచ్ పోయి ఎక్కడికి వెళ్ళి స్కీమ్ తెచ్చుకుంటాడు. సో అందువల్ల ఎప్పుడు కూడా రూల్స్కు మనము ప్రిజనర్ కాకూడదు. ప్రాబ్లమ్ సాల్వింగ్కు రూల్స్ అడ్డంకి కాకూడదు. ప్రాబ్లమ్ సాల్వింగ్ కొరకు రూల్స్ను బ్రేక్ చేయమని నేను చెప్పడం లేదు. కానీ హౌ డు వి క్రియేటివ్లీ యూజ్ ద రూల్స్ పొజిషన్ అంటే ఉన్న నియమ నిబంధనలు తప్పకుండానే ప్రజల సమస్యను నేను ఎలా పరిష్కరిస్తాను, ఆ సమస్యను పరిష్కరించడం పైన మనకు దృష్టి ఉంటే డెఫినెట్గా మన జీవితంలో సక్సెస్ అవుతాం. సో హ్యావ్ ఎ ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్. ప్రాబ్లమ్ అబ్సెషన్ నుంచి బయటపడి ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్. అందుకే మనకు ఎగ్జామినేషన్స్లో కూడా మీకు ఇప్పుడు మనకు లేదు కానీ కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసమే ఉంటుంది. అన్ఫార్చునేట్లీ మన పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా వీ టెస్ట్ అవర్ ఇన్ఫర్మేషన్ లెవెల్స్ ఇప్పటికీ కూడా. కానీ ఇన్ఫర్మేషన్ లెవెల్ టెస్ట్ చేయకూడదు, ఎబిలిటీ టు సాల్వ్ ప్రాబ్లమ్ టెస్ట్ చేయాలి. ఎందుకంటే మీరు అధికారులుగా రేపు వెళ్ళేది యువర్ ఎబిలిటీ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ మ్యాటర్ దెన్ యువర్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ ద ప్రాబ్లం. అంటే ఇన్ఫర్మేషన్ లెవెల్స్ ఇవాళ ఆధునిక ఇన్ఫర్మేషన్ ఏజ్లో ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ఏ బిగ్ థింగ్, ఎక్కడైనా దొరుకుతుంది ఇన్ఫర్మేషన్. అందువల్ల ఇవాళ కావాల్సింది ఏంటంటే యువర్ అప్రోచ్ టు ద ప్రాబ్లం, హౌ డు వి సాల్వ్ దట్ ప్రాబ్లం. సో అందువల్ల మీకు ఈ ఉదాహరణ ఏం చెప్తోంది అంటే, డు నాట్ గెట్ అబ్సెస్డ్ విత్ ద రూల్స్.
నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎమ్మెల్సీగా ఉన్న రోజుల్లో ఒకరోజు రంగారెడ్డి జిల్లా పరిషత్ మీటింగ్కి వెళ్ళాను. బయట రైతులు నిలబడ్డారు. అందరూ వెళ్ళే ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నారు, ఎవరు పట్టించుకోకుండా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. నేను వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళాను, ఏంటయ్యా సమస్య అని. ఏం లేదు సార్, మా బియ్యం వడ్లు కొన్నారు సార్, కానీ మాకు ఇంకా పేమెంట్ ఇవ్వలేదు సార్ అన్నారు. అంటే ఫుడ్ ప్రొక్యూర్మెంట్ స్కీమ్ కింద ప్రొక్యూర్ చేశారు ఫుడ్ గ్రెయిన్స్ను, కానీ పేమెంట్ ఈజ్ నాట్ మేడ్. 3 నెలలు అయిపోయింది సార్, మాకు అప్పులు తెచ్చుకోవాలి, నెక్స్ట్ క్రాప్కు మళ్ళీ లోన్ ఇన్వెస్ట్మెంట్ కావాలి, పెట్టుబడి కావాలి సార్, ఏమైనా మీరు ఇప్పిస్తారేమో సార్ అన్నారు. నేను వెళ్ళాను లోపలికి. ఐ స్టిల్ రిమెంబర్ దానకిషోర్ వాజ్ అ కలెక్టర్, ఇప్పటికీ కూడా వెరీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. సో ఆయన ప్రిసైడ్ చేస్తున్నాడు. వెళ్ళి ఒక మాట అడిగాను, సరే నాది సరే ఇది సమస్య. వెంటనే దానకిషోర్ కలెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్, ఆ కన్సర్న్ ఫుడ్ కార్పొరేషన్ ఆ కన్సర్న్ ఆఫీసర్ను పిలిచాడు. ఎందుకంటే జిల్లా పరిషత్ మీటింగ్ అని అందరూ అక్కడే ఉంటారు కదా అధికారులు. ఏంటి నిజమేనా ఎమ్మెల్సీ గారు చెప్తున్నది అన్నాడు. అంటే నిజమే సార్, మాకు ఇంకా ఫండ్స్ రాలేదు సార్, అందువల్ల మేము ఇవ్వలేకపోయామన్నాడు. వెంటనే కలెక్టర్ నాకు ఏం చెప్పాలి, రూల్స్ ప్రకారం ఏంటి, ఫుడ్ గ్రెయిన్ ప్రొక్యూర్ చేస్తారు, ఫండ్స్ రిలీజ్ అయినాక పే చేస్తారు, దట్స్ ద రూల్. ఇంతకుమించి ఎక్కడ రూల్ వయలేషన్ లేదు ఇక్కడ. సో ఆ ఆఫీసర్ ఇస్ కరెక్ట్, ఫండ్స్ రాలేదు, ఫండ్స్ వచ్చి డిలే చేస్తే ఆఫీసర్ తప్పు, దెర్ నో డిలే, ఫండ్సే రిలీజ్ కాలే. ఫండ్స్ రిలీజ్ కలెక్టర్ చేతిలో లేదు, ఆ అసిస్టెంట్ డైరెక్టర్ చేతిలో లేదు, అది రాష్ట్ర ప్రభుత్వ చేతిలో ఉంది, అక్కడి నుంచి రావాలి. వెంటనే ఆ కలెక్టర్ ఏమన్నాడు, ఎమ్మెల్సీ గారు ఫండ్స్ వచ్చాక ఇస్తామనండి, ఇప్పుడు ఫండ్స్ రాలే అని అనలే. ఏమన్నాడు తెలుసా, ఆ కన్సర్న్ ఆఫీసర్తో ఒక పని చేయి, నీకు ఎంత పేమెంట్ ఉంది రైతులకు డ్యూ అన్నాడు. అంటే 3 కోట్లు పెండింగ్ ఉంది సార్ అన్నాడు. నాకు టీ బ్రేక్లో నా దగ్గరికి ఎలా నేను చెక్ ఇస్తాను, మీకు ఫండ్స్ రిలీజ్ అయ్యాక రీఎంబర్స్ చేయండి అన్నాడు. అని వెంటనే చెక్ ఇచ్చేశాడు, రైతులకు పేమెంట్ అయిపోయింది. సో ఒక కలెక్టర్ రూల్స్ను ఆలోచించలే, కలెక్టర్ ఇక్కడ ఒక ప్రాబ్లంను సాల్వ్ చేయాలని ఆలోచించాడు. ప్రాబ్లం ఎప్పుడైతే సాల్వ్ చేయాలన్న మైండ్ సెట్ నీకు ఉంటుందో ఒక అధికారికి, వెన్ యూ హ్యావ్ ఎన్ హ్యూమన్ అప్రోచ్, you do not get bogged down by rules. ఇక్కడ ఎక్కడన్నా రూల్స్ వైలేట్ అయిందా, రూల్స్ వైలేట్ కాలేదు. కలెక్టర్కి ఉన్న డిస్క్రిషనరీ ఫండ్స్ నుంచి అతను పే చేశాడు, తర్వాత రిపేర్ మళ్ళీ తెచ్చుకున్నాడు. సో అక్కడ చూపెట్టాల్సిన అధికారికి ఉండాల్సింది అంటే, డోంట్ గో బై రూల్స్, గో బై ఎబిలిటీ టు సాల్వ్ ద ప్రాబ్లం. మీ దగ్గరికి వచ్చింది రూల్స్ చెప్పడానికి కాదు, రూల్స్ వల్లించడానికి మీ దగ్గర రావాల్సిన అవసరం లేదు, కానీ నేను ఈ ప్రాబ్లంను ఎలా సాల్వ్ చేయగలుగుతాను అనే ఒక ఆలోచన ఉండాలి. అందుకే రూల్స్ వర్సెస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ గుర్తుపెట్టుకోండి. రూల్స్ వయలేట్ చేయకూడదు. విత్ ఇన్ ద రూల్స్ హౌ కెన్ ఐ సాల్వ్ ద ప్రాబ్లం, హౌ కెన్ ఐ క్రియేటివ్లీ ఇంటర్ప్రిట్ ద రూల్స్ టు సాల్వ్ ద ప్రాబ్లం. నేను రూల్స్ని ఇంటర్ప్రిట్ చేయడానికి ఎంత క్రియేటివ్గా నేను ఇంప్లిమెంట్ చేయగలను అని. లేనప్పుడు అసలు మీకు మణిపూర్లో ఆర్మ్స్ట్రాంగ్ అనే ఒక కలెక్టర్, చాలా ఫేమస్ స్టోరీ, మీకు గూగుల్లో కూడా దొరుకుతుంది. ఒక మణిపూర్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ చాలా రిమోట్ ఏరియాలో కలెక్టర్గా అపాయింట్ అవుతాడు. రోడ్డు కొరకు అక్కడ గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతుంటారు, కానీ బడ్జెట్లో శాంక్షన్ ఉండదు. అప్పుడు ఈ మొబిలైజ్ ద పీపుల్ 100 కిలోమీటర్ రోడ్డు ప్రజల సమీకరణతో వేశాడు. ఇట్ ఈస్ కాల్డ్ కన్సిడర్డ్ as a పీపుల్స్ రోడ్. ఈవెన్ టుడే మీకు అక్రాస్ ద కంట్రీ ఆల్ అడ్మినిస్ట్రేటివ్ అకాడమీస్లో ఆ కలెక్టర్ చూపిన ఇనిషియేటివ్ లెసన్ అయింది. అఫ్కోర్స్ అంత ఆ సిచ్యువేషన్ ఇప్పుడు ఉందా సార్? ఇప్పుడు ప్రజలు ప్రభుత్వం ఏమిస్తుందని ఆలోచించే దశకు వచ్చేసాం మనం. మేమే డబ్బులు పెట్టుకోవాలనుకుంటే మీరెందుకు ఉండి సార్ అంటారు. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లో అన్నీ ఉచితాలే కదా. మీరు కూర్చుంటే 1000 రూపాయలు ఇస్తాం, లేస్తే 2000 ఇస్తాం, పడుకుంటే 3000 ఇస్తాం, ఏం చేయకపోతే 4000 ఇస్తాం. సో ఇలాంటి దశలో మనం ఉన్నాం. అందువల్ల ఎంత మేరకు ప్రజలు సమీకరించబడతారు అంటే, బట్ డెఫినెట్గా సమీకరించవచ్చు. రాజస్థాన్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ జితేంద్ర సోని, ఇతను ఎగ్జాంపుల్ చెప్తాను. అతను ఓ రోజు చూస్తాడు, స్కూల్ పిల్లలు జలోర్ డిస్ట్రిక్ట్, ఐ థింక్ ఇఫ్ ఐ రిమెంబర్ ప్రాపర్లీ,
ఆ స్కూల్ పిల్లలు చలిలో ఎండలో కూడా నడుచుకుంటూ వెళ్తారు. వాళ్ళ పాపం షూస్ ఉండవు. ఆయనకు షూస్ ఇవ్వాలి అని అనిపిస్తుంది. ఎంతమందికి షూస్ అవసరం ఉన్నదని లెక్కలు తీస్తే కొన్ని వందల మంది ఉంటారు. ఏం చేయాలి? ఏ కలెక్టర్కు అన్ని వందల మందికి షూస్ ఇచ్చే స్కీమ్ ఉంటుందా? ఉండదు. పోనీ స్కీమ్ అడిగితే పొలిటీషియన్లు ఇస్తారా? ఉచిత షూస్ పథకం అని ఒకటి రావాలి అంటే వాళ్ళు ఓటర్లు కాదు, పిల్లలు ఓటర్లు అయితే పథకాలు వస్తాయి. సో ఏం చేయాలి? ఆ కలెక్టర్ ఏం చేశాడంటే ఒక పిలిపిచ్చాడు సమాజానికి. సో ఏం చేశాడు? ఈ ట్రిగర్డ్ ద కాన్షియన్స్ ఇన్ సొసైటీ. ఒక మారల్ కాన్షియన్స్ ట్రిగర్ చేశాడు. ఏమీ లేదు, తాను ఇలా చేయదలుచుకున్నాను, పాప ఆ పేద బిడ్డలకు నేను షూస్ ఇవ్వదలుచుకున్నాను, మీరు సహకరించండి అని అంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గర క్యూ కట్టి డొనేషన్లు ఇచ్చాను. ఇది ఎన్ని చోట్ల సాధ్యమవుతుంది? ఖచ్చితంగా సాధ్యమవుతుంది. మీరు మండలం చేయండి. సింపుల్, మీరు ఒక మండలికి వెళ్ళుడుతోనే అక్కడ గవర్నమెంట్ స్కూళ్ళలో సర్వే చేయండి. ఎంతమంది పిల్లలు చెప్పులు లేకుండా షూస్ లేకుండా వెళ్తున్నారో చూడండి. నా నమ్మకం చాలామంది వెళ్తుంటారు, ఈవెన్ టుడే, ఇంత అభివృద్ధి అయిన తర్వాత కూడా. సో మీరు ఒక చిన్న పిలిపియండి. ఆ ఫోటోలు, వీడియోలు మీరు ఒక ఇక్కడే సోషల్ మీడియాను సమర్థవంతంగా వాడుకోవచ్చు. నాకు ఇచ్చిన సబ్జెక్ట్లో మీడియాను, సోషల్ మీడియాను ఎలా ఉపయోగించాలని కూడా ఒక పాయింట్ ఉంది. సో యూ కెన్ యూజ్ ద సోషల్ మీడియా. మీరు ఇది సోషల్ మీడియా ఇంకో ఈ పథకాన్ని నేను చెప్పదలుచుకున్నాను, పిల్లలకు షూస్ ఇవ్వదలుచుకున్నాను, ఎవరన్నా డొనేట్ చేయండి అని అంటే సమాజమే ముందుకు వస్తుంది. మిమ్మల్ని ఎవరు అభ్యంతరం చెప్పరు. అయితే కాస్త అకౌంటబిలిటీ జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. లేకపోతే 100 షూస్ డొనేషన్లతో 50 ఇచ్చారని ఎవడోడు ఆరోపణ చేస్తాడు. ఆ ప్రమాదం లేకుండా జాగ్రత్త పడగలిగితే, అంటే నిధులు లేకపోయినా సమాజాన్ని మొబిలైజ్ చేయగలిగితే, ఏ నిధులు లేకపోయినా కూడా పనులు చేయొచ్చు అనే ఉదాహరణలకు కూడా మీకు దేశవ్యాప్తంగా అనేకం కనిపిస్తాయి. యు మే నాట్ హ్యావ్ ఫండ్స్. నేను మీకు నా రంగారెడ్డి జిల్లా పరిషత్ ఎగ్జాంపుల్ చెప్పాను, రైతులది. ఆడ ఫండ్స్ లేవు. ఇంకో కలెక్టర్ ఎగ్జాంపుల్, లైబ్రరీ ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఈ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్లో ఏం చెప్తున్నది? నిధులు లేవు అని పనులు ఆపలేదు అధికారి. మీకు లైబ్రరీ బిల్డింగ్కు, రూమ్కు నిధులు లేవు అని పని ఆగలేదు. రైతుల ప్రొక్యూర్మెంట్కు డబ్బులు లేవని పేమెంట్ లాగలేదు. పేద బిడ్డలకు షూస్ ఇవ్వడానికి నిధులు లేవని కలెక్టర్ ఆపలేదు. ఎలా 3 పనులు జరిగాయి. ఎట్లా జరిగాయి? కేవలం క్రియేటివ్ మైండ్తో జరిగింది, ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీతో జరిగింది. అంటే ఒక సమస్యను నేను ఎలా పరిష్కరించాలి, నేను ఈ సమస్యకు ఎంపథైజ్ అవుతున్నాను, ఈ సమస్యతో ఫీల్ అవుతున్నాను, ఇది జెన్యూన్ సమస్య, ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అని ఆలోచిస్తే మనసుంటే మార్గం ఉండదా అంటారు. సో అందువల్ల ఆ రకంగా ఆలోచించాను. ఐ థింక్ బ్రేక్ ఇవ్వాలనుకుంటా కదా. సో షుడ్ ఐ గివ్ ఎ బ్రేక్ ఆర్ కంటిన్యూ? యా, ఇంకెంత టైం ఉందండి మనకు? ఇంకా ఈజ్ ఆల్రెడీ 1. సో లెట్ మీ, ఇక్కడ నేను ఒక 5-10 minutes మాట్లాడి ఆపేస్తాను. తర్వాత మీ క్వశ్చన్స్ అంటే ఐ విల్ ఆన్సర్ ఇట్. సో నెక్స్ట్ క్వశ్చన్, సో హ్యావ్ ఎన్ ఎంపతి. నేను ఇప్పటివరకు మీకు రూల్స్ చెప్పాను ఎంపతి. దీనికి కూడా ఒక 2 ఉదాహరణలు చెప్తాను. ఎందుకంటే ఐఎమ్ డెలిబరేట్లీ గివింగ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మై పర్సనల్ లైఫ్, అనెక్డోట్స్తో మీకు ఎందుకు చెప్తున్నానంటే దిస్ షుడ్ ఇల్యూమినేట్ యూ. మీరు ఏ ఫీల్డ్ మీదకి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఒక మండల అధికారి వెళ్ళి ఆ మండలంలో పేద బిడ్డలందరికీ నేను షూస్ ఇస్తాను అని ఒక పిలిపిస్తే మీరు నాకు అది పంపించండి, నేను నా యూట్యూబ్లో కూడా ప్రమోట్ చేసి మీకు ఇప్పిస్తాను. మీరు చేయగలుగుతారు. ఎందుకంటే వీ కెన్ నౌ, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక, టెక్నాలజీ వచ్చాక యూ కెన్ డూ వండర్స్. మనం సమాజం మొత్తాన్ని సమీకరించవచ్చు, మొబిలైజ్ చేయవచ్చు. ఎందుకంటే ప్రజల్లో కూడా చాలామంది ఒక మంచి కార్యక్రమానికి సహకరించడానికి ప్రజలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మీరు గుర్తుపెట్టుకోండి, సమాజంలో ఇప్పటికీ మానవత్వం ఉంది, సమాజంలో ఇప్పటికీ ఏదో చేయాలన్న తపన ఉంది, వనరులు ఉన్న మనుషులు ఉన్నారు చేయడానికి. కానీ ఎలా చేయాలో అర్థం కాని పరిస్థితిలో చేయడం లేదు.
అందుకని ఇఫ్ యూ కెన్ ట్రిగర్ ద మారల్ కాన్షియన్స్ ఇన్ సొసైటీ విత్ అవర్ హానెస్టీ, విత్ అవర్ ఇంటగ్రిటీ, దెర్ ఈజ్ సొసైటీ టు రెస్పాండ్. సమాజం నాకు ఇప్పటి గుర్తు, ఆర్టీసీ స్ట్రైక్ జరుగుతున్న సమయంలో డలాస్ నుంచి ఒక డాక్టర్ నాకు ఫోన్ చేశారు. ఆమె యాక్చువల్గా విజయవాడ, కానీ మన దగ్గర ఆర్టీసీ సమ్మెలో అప్పటికే కొంతమంది ఇద్దరు ముగ్గురు డ్రైవర్లు చనిపోయారు. వాళ్ళు ఆర్టీసీ ఇబ్బందులు చాలా పడుతున్నారు. సో ఆమె ఫోన్ చేసి, సార్ నేను చనిపోయిన ఆర్టీసీ ఉద్యోగుల ఫ్యామిలీస్కు నేను హెల్ప్ చేయదలుచుకున్నాను సార్, మీకు నేను డబ్బులు పంపిస్తాను సార్, మీరు వాళ్ళకి ఇవ్వండి అన్నారు. నేను చూడమ్మా, నా మీద గౌరవంతో మీరు పంపిస్తున్నారు, కానీ అది పద్ధతి కాదు. ఇలాగే ఇంకోని నమ్మితే వాడు మోసం చేయొచ్చు డబ్బులు తీసుకొని. నేను ఐ విల్ నాట్ టేక్ మనీ బట్ ఐ విల్ ఫెసిలిటేట్ అని ఆ నెంబర్లు తీసుకొని ఐడెంటిఫై చేసి లెగ్ వర్క్ చేసి ఆమెకు నెంబర్లు పంపిస్తే ఆమె వాళ్ళ అకౌంట్లో మనీ వేశారు. ఎందుకు నేను చెప్తున్నానంటే, సమాజంలో మనము అధికారులుగా అన్ని ప్రభుత్వ నిధులతోని వనరులతోనే చేయలేకపోవచ్చు, కానీ సమాజంలో ఉన్న మారల్ కాన్షియన్స్ను కనుక ట్రిగర్ చేయగలిగితే విత్ అవర్ హానెస్టీ అండ్ ఇంటెగ్రిటీ వీ కెన్ డూ. దానికి కావాల్సింది మనకు ఎంపతి. మీకు 2 ఉదాహరణలు చెప్తాను. నేను ఒకరోజు పాడేరు వెళ్ళాను. అక్కడ ఐటీ జర్నలిస్టుల క్లాసులు చెప్పడానికి వెళ్ళాను. ఉదయాన్నే వాకింగ్ చేస్తున్నాను. చల్లటి మంచి చలి, అదో చలిని ఆనందం కదా, బయట ఇంకోళ్ళు మనకు హైదరాబాద్లో దొరకదు కనుక అక్కడ చేసాం. ఒక బకెట్ పట్టుకొని స్కూల్ అమ్మాయిలు వెళ్తున్నారు. ఏంటమ్మా ఎటు వెళ్తున్నారు అని అడిగాను. అంటే నీళ్ళు లేవు సార్ హాస్టల్లో బోర్వెల్ పనిచేయడం లేదు సార్, నీళ్లు తెచ్చుకోవడానికి దగ్గరున్న వాక్కి వెళ్తున్నామన్నారు. అలా వెనక్కి వస్తుంటే ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఇల్లు కనబడ్డది, ఆ క్వార్టర్. అక్కడ 3 పైపులు వాటర్ని వెగజిమ్ముతున్నాయి ప్లాంట్లకు. నాకు చాలా బాధేసింది. ఇక్కడ ఐటీడీఏ అధికారి ఇంటి వద్దనేమో పంపులు వాటర్ కొడుతూనే ఉన్నాయి, అక్కడ పక్కనే ఉన్న గర్ల్స్ హాస్టల్లోమో బోర్వెల్ పనిచేయడం లేదు. ఈ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఎక్కడికి వెళ్ళి పుట్టాడు? ఆ గిరిజన బిడ్డలు ఉన్నారు కనుక ఈయన అధికారి అయ్యాడు. ఈయన అధికారి కావడం వల్ల అక్కడ బిడ్డలు పుట్టలే. సో విత్తు ముందా చెట్టు ముందా కాదు, ఇందులో క్లియర్గా ఆ గిరిజనులే ముందు. వాళ్ళు ఉన్నారు కనుకనే గిరిజనాభివృద్ధి అధికారి ఉన్నాడు, వాళ్ళే లేకపోతే గిరిజనాభివృద్ధి అధికారి ఎక్కడిది? నేను తెల్లారి క్లాసుల్లో చెప్పాను, అదే రోజు క్లాసుల్లో ఇదని వాళ్ళు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి 2 ఫోటోలు తీసి పేపర్లు వేశారు. చీఫ్ మినిస్టర్కి ఒక అలవాట్లు ఉంటాయి, చాలామంది ముఖ్యమంత్రి, ఇప్పటి ముఖ్యమంత్రులు కూడా ఉంటుంది. ఉదయాన్నే దే ఫాలో ఆల్ న్యూస్ పేపర్స్. ఇది సీఎం దృష్టికి పోయి వెంటనే అధికారిపైన చర్య తీసుకోమని ఆదేశించాడు. దాంతో ఆ అధికారి నాకు ఫోన్ చేస్తారు, నాకే చెప్తే నేనే చూసి సాల్వ్ చేసేవాడిని కదా సార్, మీరు వాళ్ళకి ఎందుకు చెప్పారు సార్, క్లాసులో చెప్తే అది బయటకు వచ్చింది కదా అని అన్నాను. నేను చెబితే నీకు తెలవాల్సిందే, ఇది ఏముందయ్యా నీ పక్కనే కదా హాస్టల్ అంటే నువ్వు ఎన్నడూ హాస్టల్కి పోలేదా అన్న. సమస్య ఎక్కడికి వచ్చింది? ఆ ప్రాజెక్ట్ ఆఫీసర్ దుర్మార్గులను కూడా నేను అన్నాను, కానీ ఆ పక్కనే ఉన్న హాస్టల్లో వాటర్ ప్రాబ్లం ఉందని కూడా అధికారికి తెలియదు. కారణం ఏంటంటే ఆ అధికారి నెవర్ విజిటెడ్ ద హాస్టల్. అందువల్ల ఎప్పుడు కూడా మనకు రియల్ పిక్చర్ రావాలి అంటే విజిట్ ద పీపుల్, ప్రజల దగ్గరికి వెళితే అసలు సమాచారం మనకు వస్తుంది. సో అదే కాకుండా ఒక ఎంపతి, నా ఇంట్లో ఇంత ఫ్రీగా వాటర్ పోవడం ఏంటి, పక్కనున్న ట్రైబల్ గర్ల్స్ హాస్టల్లో వాటర్ లేకపోవడం ఏంటి, ఇది న్యాయమా అని. ఎస్ఆర్ శంకర్ అని పేరు అందరూ వినింటారు, లెజెండరీ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ఒకరోజు ఆయన దగ్గరికి ఉమెన్స్ కాలేజ్ కావాలి, ల్యాండ్ లేదు అని వచ్చారు. ఊరవతల ల్యాండ్ ఇచ్చారు, చాలామంది వ్యతిరేకిస్తున్నారు, సిటీలోమో ల్యాండ్ లేదు. వస్తే శంకరన్ ఏమన్నాడు తెలుసా? ఆయన క్యాంప్ ఆఫీస్, ఆయన ఇల్లున్న క్వార్టర్ కలెక్టర్ బంగ్లా ఉన్న ఏరియా చాలా పెద్దదైతే ఇంత ల్యాండ్ ఎందుకయ్యా, దీంట్లో కొంత తీసుకొని ఉమెన్స్ కాలేజ్ కట్టండి అని చెప్పాడు. సో అది కలెక్టర్ అంటే. సో అందువల్ల మీకు ఇప్పటికీ ఎస్ఆర్ శంకరన్ పేరు ఎందుకు గుర్తు చేసుకుంటారు? ఈ వాజ్ ఆల్వేస్ యాక్సెసిబుల్ టు పీపుల్. అంటే ఏ నిర్ణయం వెనకాల ప్రజల్ని కన్సల్ట్ చేయకుండా, ప్రజల దగ్గరికి వెళ్ళకుండా, ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా పనిచేయలే. అందువల్ల ఆ ఎంపతి మనకు ఉండాలి. అందుకే మహాత్మా గాంధీ అంటాడు,
వెన్ యూ ఇంప్లిమెంట్ సంథింగ్ లుక్ ఎట్ ద ఫేస్ ఆఫ్ ద పూరెస్ట్ అండ్ ద వీకెస్ట్ ఇన్ సొసైటీ అంటాడు. మీరు బహుశా గ్రూప్ 1 ఎగ్జామ్లో రాస్తుంటారు ఈ కొటేషన్. అంటే నిరుపేదవాడి మొహం మొదలు మాకు కనబడాలి. లుక్ ఎట్ ద పూరెస్ట్ అండ్ ద వీకెస్ట్ ఇన్ సొసైటీ అని. నిజంగా ఆ పని చేస్తున్నామా అనేది ఒక క్వశ్చన్గా మనం వేసుకోవాలి. సో చాలా పథకాలు అమలు చేసేటప్పుడు మనం అది రియల్గా ఇంటెండెడ్ బెనిఫిషరీకి వెళుతుందా. మీకు లాస్ట్ క్లాస్లో కూడా నేను ఉదాహరణ చెప్పాను. పి సాయినాథ్ అని ప్రముఖ జర్నలిస్ట్ ఉంటాడు. ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికకు ఒక ప్రాజెక్ట్ తీసుకుంటాడు. భారతదేశంలో ఉన్న నిరుపేద జిల్లాలకు వెళ్ళి అక్కడున్న పేదల జీవితాలను వార్తలుగా రాస్తాడు. అది ఎవ్రీబడి లవ్స్ ఎ గుడ్ రౌట్ అని ఒక పుస్తక రూపంలో కూడా వచ్చింది. వెరీ అవార్డ్ వినింగ్ బుక్ అది. ప్రతి అడ్మినిస్ట్రేటర్ చదవాల్సిన బుక్ అది. సో ఆయన ఒక గ్రామానికి వెళ్తాడు మధ్యప్రదేశ్లో. అది చాలా వెనకబడిన గ్రామం, ఆదివాసీలు ఉండే ప్రాంతం. పహాడీ కొరవా అనే ఒక ట్రైబ్ ఉంటారు. అక్కడ ఒక రోడ్డు పక్కన బోర్డు చూస్తాడు. 11.4 lakh రూపీస్తో పహాడీ కొరవా డెవలప్మెంట్ అథారిటీ కింద ఈ రోడ్డు వేశారు అని ఉంటుంది. సో సాధారణంగా వేరే వాళ్ళకి ఎవరికి డౌట్ రాని డౌట్ ఈయనకు వచ్చింది. మరి 11,40,000 ఖర్చు పెట్టి రోడ్ వేశారు కదా, అసలు ఈ గ్రామంలో పహాడీ కొరవలు ఉన్నారా అని డౌట్ వస్తుంది. సహజంగా డౌట్ రాదు, వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. కానీ వెళ్ళి చూస్తే ఆయన సర్వే చేస్తారు గ్రామంలో. ఒక్కడు ఉంటారు, రామ్దాస్ కొరవా అని. ఆ రామ్దాస్ కొరవా కొరకు 11,40,000 ఖర్చు పెట్టి రోడ్ వేస్తారు. ఆ రోడ్డు కూడా రామ్దాస్ ఇంటికి 1/2 కిలోమీటర్ ముందే ఆగిపోతుంది. అది వేరే విషయం. సో ఈ రామ్దాస్ కొరవాని అడుగుతాడు, నీకు రోడ్ వేసేది తెలుసా అంటే తెలుసు, అందరూ వచ్చి చెప్తున్నారు, నీ పుణ్యమాన్ రోడ్ వచ్చిందని. మరి నువ్వు సంతోషంగా ఉన్నావా అంటాడు. లేదు అంటాడు. ఎందుకు అంటే నాకు ఈ రోడ్ ఎందుకు, నేను ఆ రోడ్డు మీద పోయేది ఉందా, మరి నీ అభివృద్ధికి ఏం జరగాలి అంటాడు. నా ఏం అవసరం లేదు సార్, నాకు ఒక 1/2 ఎకరం పొలం ఉంది, ఒక బావి ఉంది, ఆ బావిలో నీళ్ళు లేవు, ఆ బావి పూడిక కనుక తీయించితే ఒక 5,000 2,000 ఖర్చు అవుతుంది, నాకు ఆ డబ్బులు కూడా లేవు, ఆకలితో బతుకుతున్నాం, మేము పస్తులు ఉంటున్నాం, ఈ బావిలో పూడిక తీయితే సరిపోతుంది, మా అభివృద్ధి అయిపోతుంది అంటాడు. నువ్వు వెళ్ళి అడిగావా అంటాడు. అంటే అడుగుతున్నారు, అట్లా చేయలేము, మొత్తం ఈ రోడ్డుకి 25 లక్షల గ్రాంట్ ఉంది, కావాలంటే ఇంకా 11 లక్షలు ఖర్చు పెట్టి రోడ్డు సుందరీకరిస్తాం, కానీ బావికి మాత్రం డబ్బులు ఇవ్వలేమన్నారు. చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. అన్ని లక్షలు ఖర్చు పెట్టాం కానీ అభివృద్ధి జరగలే. నాకు ఇప్పటి గుర్తు, నేను ఎమ్మెల్సీ అయ్యాక మా ఊరికి వెళ్ళాను. మా ఊరు మందమరి మండలంలో ఎదులాపురం ఒక చిన్న గ్రామం. నేను వెళ్ళానంటే ఒక 400-500 మంది ఊరి వాళ్ళందరూ వచ్చారు. ఏంటి మీకు ఇందిరం ఇల్లు వస్తున్నాయా అన్నాను. ఇది 2007లో. అంటే వస్తున్నాయి సార్ అన్నారు. పెన్షన్లు వస్తున్నాయా అన్నారు. వస్తున్నాయి అన్నారు. ఆరోగ్యశ్రీ అమలవుతుంది అన్నారు. ఫీ రీఎంబర్స్మెంట్ అమలవుతుంది అన్నారు. నేను అనుకున్నాను ఇంకేమున్నది, అన్ని స్కీములు అమలవుతున్నాయి, నేను చేసేది ఏం లేదు, చాలా హ్యాపీగా ఉన్నారు గ్రామస్తులు అనుకున్నాను. కానీ వాళ్ళ ముఖంలో ఆనందం కనవలే. అదేంటి మీకు అన్ని స్కీములు వస్తున్నాయి కదా, మరి ఆనందంగా లేరా, పాల వడ్డీ రుణాలు వచ్చినాయా అని అడిగాను. వచ్చినాయి సార్ అన్నారు. మరి మీకు రాంది ఏంటయ్యా అన్న. ఇవన్నీ ఎందుకు సార్, మన ఊరు చెరువు 20 ఏళ్ళుగా నీళ్ళు లేవు సార్, ఆ చెరువు కనుక బాగు చేస్తే మా పంటలు మేము పండించుకుంటాం, మా బతుకు మేము బతుకుతాం కదా అన్నారు. నాకు ఆశ్చర్యం ఇది. అంటే ఈ స్కీములు కాదు వాళ్ళు కోరుకుంటున్నది. ఆ చెరువు పేరు ఎర్ర చెరువు, అది 20 ఏళ్ళుగా పంటలు లేవు. నాకు కూడా తెలియదు, నేను హైదరాబాద్ ఉంటాను, ఎప్పుడో వెళ్తాను కదా. వెంటనే నేను స్థాన్ ఎంఆర్ఓకి ఫోన్ చేశాను. సార్ ఇది అంటే నిజమే సార్, 20 yearsగా నో క్రాప్స్ ఆర్ రికార్డెడ్. ఆయన వెంటనే వెరిఫై చేసి చెప్పాడు, దేర్ ఈజ్ నో క్రాప్స్ రికార్డెడ్ అండర్ దట్ ఎర్ర చెరువు. మరి ఏం చేయాలంటే వెంటనే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ ఫోన్ చేశాను. సార్ ఇది పరిస్థితి, నాకు అర్జెంటుగా ప్రపోజల్ కావాలి, నేను ఐ విల్ గెట్ ఇట్ శాంక్షన్ అన్నాడు. ఆయన వెంటనే నాకు ఒక ప్రపోజల్ తయారు చేసి పంపించాడు. 64 లక్షల ప్రపోజల్తో నేను రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వెళ్ళాను. ఆయన చూసి ఒక్క గ్రామానికి 64 లక్షలా అన్నాడు. నేను మీ ఇష్టం సార్, ఇస్తే సంతోషం, ఇవ్వకపోతే రోజు టీవీలో చెప్తా, ప్రాణహిత నుంచి చేవెళ్ళి అంటున్నాడు కానీ మా ఊరికే తివ్వలేదు అని. అంటే రాజశేఖర నవ్వి ఇట్లా కొట్టి, ప్రొఫెసర్ నీ పుట్టినందుకన్నా మీ ఊరికి ఇవ్వాలయా అని సంతకం పెట్టి చేశాడు.
సో ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నాను? ఈ ఉదాహరణ చెప్పడంలో కారణం ఏంటంటే 64 లక్షల గ్రాంట్ ఎలా వచ్చింది? నేను ఆ గ్రామానికి వెళ్ళకపోతే వచ్చేది కాదు. అంటే చాలా ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల అవసరాలను తీర్చవు, డబ్బులు ఖర్చు పెడుతుంటాం. అన్నిటినీ మీరు మార్చలేరు, అధికారులుగా అంత పవర్ మనకు ఉండదు. కానీ ఉన్న మేరకైనా ప్రజల అవసరాలు ఏంటి అని గుర్తించగలగాలి. ఇప్పుడు మీకు ఆశ్చర్యం వేస్తుంది, ఆ ఊరు బాగు చేయడమే కాదు, ఇప్పుడు 3 పంటలు తీస్తున్నారు ఆ ఊరు. గత 15 ఏళ్ళుగా 3 పంటలు తీస్తున్నారు. మళ్ళీ మిషన్ కాకతీయాల మరో సెకండ్ టైం కూడా దాన్ని బాగు చేయించాను. నాకు అక్కడ డిస్క్లైమర్ ఏంటంటే, నాకు అక్కడ అంగుళం ల్యాండ్ కూడా లేదు. మీరున్నది అనుకోవచ్చు, సార్ పొలం ఉన్నట్టున్నది అని. 0, నాకు ల్యాండ్ లేదు, నేను కొనదలుచుకోలేదు, కొనలేదు కూడా. ఆఫర్ వచ్చినా కొనకూడదు అనే ప్రిన్సిపల్ ప్రకారం, ఎందుకంటే నేనే ల్యాండ్ కొంటే నా కొరకు ఇప్పించుకున్నట్టుంటుంది అని. సో ఎందుకు ఈ ఉదాహరణ చెప్పాను? నవ్వుతూ రాజశేఖర రెడ్డి గారు చెప్పాను, సార్ మీ వల్లనే ఆ ఊరికి వెళ్ళాను సార్ అన్న. నా వల్ల మీరెల్లుడు ఏంది అన్నాడు. మీరే కదా సార్ చిరంజీవిని విమర్శించారు, మొగల్తూరుకే ఏమి చేయలేని వాడు తెలుగు ప్రజలందరికీ చేస్తాడట అన్నారు. మరి నన్ను కూడా అట్లా ఎవడో అంటాడు కదా సార్, మన పుట్టిన ఊరికే ఏమి చేయలేని వాడు 3 జిల్లాలకు చేస్తాడట అని. అందువల్ల భయానమైన సార్ అన్న నవ్వుతూ. ఆయన వెంటనే ఇచ్చాడు. అంటే ఎందుకు నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్ అంటే, సో లెట్ us అండర్స్టాండ్ ద నీడ్స్. ఫైనల్గా ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. చాలా అధికారులు, మీరు రేపు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మీరంతా సమీక్ష చేస్తారు. సమీక్ష చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏం గుర్తుపెట్టుకోవాలో చెప్పాలని మళ్ళీ ఉదాహరణ చెప్తాను. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఒక స్కూల్ రేషనలైజేషన్ అని మీకు తెలుసు అందరికీ. టీచర్స్ను స్కూళ్ళలో రేషనలైజ్ చేస్తారంటే, ఒక స్కూల్లో ఎక్కువ మంది పిల్లలు ఉంటారు, ఒక స్కూల్లో తక్కువ మంది పిల్లలు ఉంటారు. పిల్లలు తక్కువ కానీ టీచర్లు ఎక్కువ ఉంటారు, పిల్లలు ఎక్కువ కానీ టీచర్లు తక్కువ ఉంటారు. దాన్ని రేషనలైజేషన్ అంటారు. హైదరాబాద్ కలెక్టరు డిఈఓతో డిప్యూటీ డిఈఓలతో కూర్చున్నాడు, రేషనలైజేషన్ చేశారు. అంటే ప్రిన్సిపల్ ఆఫ్ రేషనలైజేషన్ ఏంటి? ఎక్కువ టీచర్లు ఉన్న చోట తక్కువ పిల్లలు ఉంటే మార్చాలి, అది కదా. కానీ ఆ ప్రాసెస్లో ఏం జరిగిందంటే, కోటిలో ఒక స్కూల్ ఉంది, ఇప్పటికీ ఉంది. ఆ స్కూల్ అమ్మాయిల స్కూల్. ఆ స్కూల్లో పిల్లలు ఉన్నారు కానీ టీచర్లు లేరు, 0. టీచర్లు అందరినీ ట్రాన్స్ఫర్ చేసి పడేశారు. ఆ పిల్లలు మాత్రం ఉన్నారు, ఎవరు చెప్పడం లేడు కలెక్టర్కు. కలెక్టర్ దాకా పోయి చెప్పగలిగే వాళ్ళు ఎవరుంటారు? టీచర్లు చెప్పలేరు. సో అక్కడికి ఆ హెడ్ మాస్టర్ నాకు టీచర్లు ఫోన్ చేశారు, సార్ ఇది పరిస్థితి అంటే. నేనే వెళ్ళాను. వెళ్ళి అక్కడ పిల్లలు కూడా ఎంత పేదవాళ్ళు అంటే, పని మనుషుల పిల్లలు వాళ్ళు పాపం. ఒక బిడ్డనైతే నాకు ఇప్పటికి గుర్తు అడిగాను, ఉదయాన్నే ఎప్పుడు లేస్తావు తల్లి అంటే 7:30కి లేస్తాను. లెక్చర్ ఇచ్చాను, 5 గంటలకి లేవాలి అని. నేను ఎప్పుడు లేవను కానీ వాళ్ళకి లెక్చర్ ఇచ్చాను. సో కాస్త మాకు మా అమ్మ పని మనిషి సార్, రాత్రి 4 ఇళ్ళల్లో పనిచేశాక 6 వరకు వాళ్ళు ఏమైనా పెడితే తీసుకొని వస్తే అది తినేస్తాం సార్, రాత్రి అయితే పాసిపోతుందని. ఉదయాన్నే లేస్తే ఆకలి అవుతుంది సార్ అన్నది. అంత పేదవాళ్ళు పాపం. అలాంటి స్కూల్కు నేను వెంటనే నిరసనగా క్లాసులు చెప్తానని చెప్పి క్లాసులు చెప్పడం మొదలుపెట్టాను. సో రాస్తారోక చేయలే, ధర్నా చేయలే, ఏం చేయలే. వెంటనే తెల్లారి పొద్దున 11 మంది టీచర్లు అపాయింట్ అయ్యారు. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఏంటి? మరి ఇక్కడ తప్పు జరిగింది అని తెలుసుకున్నాను. కలెక్టర్ ఏం చేశాడంటే, డిఈఓలతో డిప్యూటీ డిఓలతో రివ్యూ చేశాడు. కానీ ఫీల్డ్ మీద డిప్యూటీ డిఓ ఉండడు, డిఈఓ ఉండడు. ఫీల్డ్ మీద ఉండేది హెడ్ మాస్టర్లు, ఎంఈఓలు. సో అందువల్ల ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ఏ సమీక్ష చేసినా ద ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్లతో సమీక్ష చేయండి. తర్వాత మీరు హయ్యర్ ఆఫీసర్స్తో డిసిషన్లు తీసుకోండి. కానీ వెన్ యూ రివ్యూ ద సిచ్యువేషన్, ఫీల్డ్ ఆఫీసర్స్కి మాత్రమే రియాలిటీ తెలుస్తుంది, పై వాళ్ళకి తెలియదు రియాలిటీ. అందువల్ల నెవర్ రిమైన్ ఇన్ యువర్ ఆఫీస్, ఆల్వేస్ లివ్ ఇన్ ద ఫీల్డ్. అంటే రూల్స్ ఫైల్స్లో ఉంటే పాలన ప్రజల్లో ఉంటుంది అని అంటారు. రూల్స్ అనేది ఫైల్స్లో ఉంటుంది, కానీ పాలన ప్రజాక్షేత్రంలో ఉంటుంది, సమాజంలో ఉంటుంది. ఆల్వేస్ రిమెంబర్, ఫైనల్గా మన జీవితం అనేది పరిమితం. ఎవరము ఈ భూమిపైన శాశ్వతంగా ఉండాలని రాలేదు. కానీ ఒక అధికారిగా మీరు సమాజం పైన ముద్ర వేసి మీ కృషి వల్ల ప్రజల జీవితాలు ఎంతో కొంత మెరుగైతే మీరు జీవితంలో తిరుగులేని సంతృప్తిని పొందుతారు. అందువల్ల ఒక అద్భుతమైన అవకాశం మీ జీవితంలో, మీకు అపూర్వమైన అవకాశం వచ్చింది. ప్రజల జీవితాలను మార్చగలిగే అవకాశం, ఎంతో కొంత ప్రభావాన్ని చూపగలిగే అవకాశం.
అందువల్ల ఈ లెక్చర్ నా ఉద్దేశం ఏంటంటే, ఒక రాజు దగ్గరికి ఒక బొమ్మల వ్యాపారం వస్తాడు, 3 రకాల బొమ్మలు తీసుకొని వస్తాడు. సరే, ఇది మొదటి బొమ్మ, ఇది ఒక చెవితో వింటది, ఇంకో చెవితో వదిలేస్తుంది. ఇది రెండవ బొమ్మ, ఒక చెవితో వింటది, కడుపులో దాచుకుంటుంది. ఇది మూడవ బొమ్మ, ఒక చెవితో వింటది, మైండ్తో ఆలోచించి పని చేస్తుంది అన్నాడు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మొదటి బొమ్మ ఎట్టి పరిస్థితిలో కాకూడదు, రెండవ బొమ్మ మీరు కారని ఆకాంక్షిస్తూ, మూడో బొమ్మ అవుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.